राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्टं धारयतां ध्रुवम् अयं मुहूर्ता सुमुहूर्ता भवन्ति। वृणीमहे गातुं जज्ञाय गातुं जज्ञपते गणानां त्वा गणपतिं भवामहे कविं कवीरापवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोदभिसीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती पुटं पुटामृतत्वशेषानः तदन्येन देवोति देवतामानस्य महिमा त्रिपादस्यामृतं दिवि त्रिपादोशयाभवात्मनः अयं मुहूर्ता सुमुहूर्ता भवन्तु। ओम शांति शांति शांति। देवानां सुप्रभातस्वदीत्वा तत्त्वयोनिसिद्ध्यक्षालं गतपदाय शात्पुण्यवशवर्तिने निरजाक्षालं गुदाद्दपदौ गम्भीरावर्तनानि स्तनभरण्या सुब्रह्मणोत्तरीया लक्ष्मी द्वे दिवे द्वे स्थापिता हेमकुम्भैः नित्यं साम्भवता मम दुरे समान्नयुक्ता लक्ष्मीं हिरण्यसुन्दरायां श्रीरङ्गधामेश्वरीं दासीमधुरसुते वरदां गोपीकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाचलब्रह्मेन्द्रविलासां त्वां त्रयोदशीं सदजां वन्दे मुकुन्दप्रिया सुब्बलक्ष्मी मोक्षलक्ष्मी गजलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी शरणा मम सर्वदा आङ्गशो पाशमुद्रा करैर्वन्दी कमलादस्ता आराककोटिदिग्भागनेत्रा भजे हरिं मंगलवान् गणेश सर्वे सर्वात्
మచిలీపట్నంలో ఒక సూపర్ స్పెషాలిటీ సేవ్ హాస్పిటల్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి డాక్టర్ సందీప్ గారు అలాగే ప్రవీణ గారు మన మచిలీపట్నం వాసులందరూ కూడా సుపరిచితులు. వేము కోటేశ్వరరావు గారు కుమారులు. ఈ హాస్పిటల్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సుపరిణామం. అత్యంత ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో అలాగే ఆపరేషన్ థియేటర్తో అన్ని హంగులతో కూడినటువంటి ఈ హాస్పిటల్ ఇక్కడ రావడం నిజంగా ఒక సుపరిణామం. వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారు చేస్తున్నటువంటి ఈ సర్వీస్ని అన్ని రకాలైనటువంటి డిసీజెస్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి కోటేశ్వర గారికి అలాగే సందీప్ గారికి ప్రవీణ గారికి మరి మిగతా డాక్టర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవనీయులు రాష్ట్ర టీడీపీ సెక్రటరీ గారు బుల్లయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. గౌరవనీయులు బండి రామకృష్ణ గారు డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణా జిల్లా వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు బాబా ప్రసాద్ గారు ఎక్స్ చైర్మన్ మన మచిలీపట్నం మున్సిపాలిటీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పోతురాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు అడ్వకేట్ లంకశెట్టి బాలాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సేవ్ హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చిన బంధుమిత్రులందరికీ మచిలీపట్నం ప్రజానికానికి ఇదే మా ఆహ్వానం అండి. ఈ హాస్పిటల్ గురించి నేను ఒక క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో చెప్తాను సార్. ఇది యాక్చువల్లీ ఒక 2 years బ్యాక్ అనుకున్నామండి చేద్దాము ఒక హాస్పిటల్ మచిలీపట్నంకి ఒక మంచి హాస్పిటల్ చేద్దామని. దానికి బీజం వేసింది మన కొల్లు రవీంద్ర గారండి. నాకు 1.5 year బ్యాక్ స్టేట్ బెస్ట్ సర్జన్ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఆయన, కొనకల్ నారాయణరావు గారు, పెడని ఎమ్మెల్యే గారు, మా గురువు గారు యు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి నాకు వచ్చింది ఒంగోలులో అయినా మెడల్, ఒంగోలులో చేసిన సర్జరీకి అయినా నన్ను మచిలీపట్నం పిలిచి మన బందరవాడు స్టేట్లో గోల్డ్ మెడల్ సంపాదించాడని నన్ను ఇక్కడ ఐఎంఏ హాల్లో సన్మానించడం జరిగింది. ఆ వేదిక మీద మినిస్టర్ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, బుల్లయ్య గారు వీళ్ళందరూ మేము మీ వెనకాల ఉంటాము, మీరు మచిలీపట్నంలో సేవ చేయకుండా మీరు ఎక్కడో ఉంటారేంటి, మీరు డెఫినెట్గా మచిలీపట్నంలో వచ్చి ఒక మంచి హాస్పిటల్ స్థాపించండి, మేమందరం మీ వెంట ఉంటాం అని చెప్పి అనగానే డెఫినెట్లీ మనం ఒక ఆలోచన చేసి ఇక్కడ ఎప్పటి నుంచో చాలా వైద్య రంగంలో మన ఊరు చాలా అంటే చాలా వెనుకబడి ఉంది, ప్రతిదానికి విజయవాడ పరిగెట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నేను బాగా ఆలోచించి నా మిత్రులతో డిస్కస్ చేసి మిత్రులు నేను ఈ సందర్భంగా పర్టికులర్గా చెప్పాలి, డాక్టర్ బి రవికిరణ్ ఇప్పుడు సైబర్ క్రైమ్ సిఐడిలో ఉన్నారు. ఆయన ఏపీఎస్సి సిట్లో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. డాక్టర్ నరేష్ కుమార్ ఆయన ఎక్సైజ్ సూపరింటెండెంట్, నా ఫ్రెండ్ డాక్టర్ రఘువీర్ ఐటీ ఆఫీసర్ గారు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించి మీ ఊర్లో నీకంటూ ఉండాలి, నువ్వు ఎంత గొప్పవాడవైనా మీ ఊరికి నువ్వు సేవ చేయటం కూడా అది నీ బాధ్యత అని చెప్పి నువ్వు డెఫినెట్లీ ఒక మంచి హాస్పిటల్ని మీ ఊర్లో స్థాపించడానికి మేము అందరం విజయవాడలోనే ఉన్నాం కాబట్టి నీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని చెప్పి నన్ను ముందుకు పంపించడం జరిగింది. సో ఇందులో నేను ముఖ్యంగా ఫ్రెండ్స్తో పాటు థ్యాంక్ చేయాల్సింది నా ఫాదర్, మదర్ అండ్ మా అత్తగారు, మా అన్నయ్య, వదిన అండ్ మా మరదల్ గారు అండ్ మా తోడల్లుడు గారు. మా అన్నయ్య వదిన దుబాయ్లో ఉంటారు. వాళ్ళకి ఐడియా చెప్పంగానే డెఫినెట్లీ మనం ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినా మచిలీపట్నం మన ఊరు, మనం చేయాలి అని చెప్పారు.
మా అత్తగారు కూడా వాళ్ళ చిన్నమ్మాయి అల్లుడితో మాట్లాడి ప్రవీణ సందీప్ ఇట్లా మచిలీపట్నంలో ఒక 50 బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారమ్మా. అక్కడ 50 బెడెడ్ హాస్పిటల్సే లేవు, ఒకటో రెండో ఉన్నాయి. అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని బ్రాంచెస్ సర్వీస్ అందించడానికి స్పెషలిస్టులు సరిగ్గా లేరు. సందీప్కి చాలామంది స్పెషలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ వాళ్ళు అక్కడ వచ్చి చేయాలంటే దే నీడ్ ద ఎక్విప్మెంట్స్, దే నీడ్ ప్రాపర్ ఓటీస్. సో ఆయన అది చేయాలనుకుంటున్నారు. డెఫినెట్గా మనందరం సపోర్ట్ చేయాలని మా అత్తగారు కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా దే హ్యావ్ గివెన్ అస్ దేర్ ఫుల్ సపోర్ట్. అండ్ ఈ హాస్పిటల్ వెబ్సైట్ని కూడా వాళ్ళు యూఎస్ నుంచి డిజైన్ చేశారండి. మీరు జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో మీరందరూ 60+ వాళ్ళు ఉంటారు, లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు వెయిటింగ్ లేకుండా ముందుగానే అపాయింట్మెంట్ సింగిల్ క్లిక్తో బుక్ చేసుకొని కరెక్ట్గా వచ్చి 15-20 మినిట్స్లో మీ కన్సల్టేషన్ అండ్ మీ టెస్టులు ముగించుకొని వెళ్ళిపోవచ్చు. సో అట్లా యాప్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది, అది కూడా యూఎస్ నుంచి డిజైన్ చేస్తున్నాం. సో ఇది ఇంత ఆలోచనతో కూడి వచ్చినప్పుడు ఖర్చు అనేది చాలా పెద్ద విషయం. ఖర్చు అనేది వచ్చినప్పుడు డెఫినెట్లీ నాన్నగారి సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆయన జనం ముందు మనం తర్వాత అనుకునే రకం. సో అట్లాగే ఆయన చేసిన మంచి నాకు ఇక్కడ బ్యాంక్ వాళ్ళు సహకరించారు నాకు కొంత, అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, నేను సంపాదించింది అంతా కూడా ఒక మంచి హాస్పిటల్ పెడదాం. ఒక ఇల్లు కట్టుకుంటే ఏమొస్తుంది, మనం ఉంటాం ఇంట్లో ఎంజాయ్ చేస్తాం సౌకర్యాలు. ఒక హాస్పిటల్ కడితే చాలామందికి నేను మంచి సర్వీస్ అందించేవాడిని అవుతాను అని చెప్పేసి నేను నా మిస్సెస్తో చెప్పగానే తను కూడా మనం హాస్పిటల్ కట్టడమే కరెక్ట్ అండ్ మచిలీపట్నంలో కూడా కరెక్ట్గా చేయాలి మనం. ఇక్కడ మేము ఉంటుంది ఒంగోలు అండి, 8 ఇయర్స్గా ఒంగోలులో వర్క్ చేస్తూ ఉన్నాం. ఒంగోలు మచిలీపట్నం మనం కంపేర్ చేసుకొని ఉంటే ఒక 10 times అడ్వాన్స్డ్గా ఉంది ఒంగోలు. సో ఎందుకంటే అక్కడ క్రిటికల్ కేర్ కానీ జరిగే టెస్టులు కానీ అవన్నీ అంత అడ్వాన్స్డ్గా ఉంది. మనం ఒక కొత్త చోట మన ఎక్స్పీరియన్స్ని అంతా యూజ్ చేసి మనం ఈ ఊరికి ఒక కొత్త టైప్ ఆఫ్ మెడికల్ కేర్ని తీసుకొద్దాం అని చెప్పి తను కూడా అనుకొని మేమందరం స్టార్ట్ చేసామండి. ఇందులో దీని స్పెషాలిటీస్ ఏంటంటే నేను కొంతమందిని ఈ స్టేజ్ మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాను. స్మిత్ అండ్ నెఫ్యూ నుంచి మక్బూల్ గారు స్టేజ్ మీదకి రావాలి ఒకసారి. ఒలంపస్ టీం నుంచి కార్తిక్ గారు, వెల్క్రాఫ్ట్ టీం నుంచి అశోక్ నాయుడు గారు. సార్ స్మిత్ అండ్ నెఫ్యూ నుంచి ఇది లేటెస్ట్ ఈఎన్టీ సర్జరీస్ చేసే ఎక్విప్మెంట్ అండి. స్మిత్ అండ్ నెఫ్యూ నుంచి వారు చెప్తారు ఎక్విప్మెంట్ గురించి, ఒక షార్ట్గా చెప్తారు వాళ్ళు. గౌరవనీయ అందరికీ నమస్కారం అండ్ అందరికీ ఇక్కడ నేను వెల్కమ్ చేస్తున్నా. నాకు తెలుగు మరీ అంత గట్టిగా రాదు, ప్రయత్నిస్తా సార్ తెలుగులో చెప్పడానికి. స్మిత్ అండ్ నెఫ్యూ అనే కంపెనీ దాదాపు 75 years ఓల్డ్ కంపెనీ అది. అండ్ ఇది కాబ్లేషన్ అనే ఒక టెక్నాలజీ 25 years ఓల్డ్ టెక్నాలజీ. ఇది స్మిత్ అండ్ నెఫ్యూలో 3rd generation నడుస్తుంది ఇప్పుడు. ఆల్ ఓవర్ ఇండియాలో more than 3,000 హాస్పిటల్స్లో సేమ్ ఇదే టెక్నాలజీ వాడుతున్నారు. సో ఈ టెక్నాలజీని మచిలీపట్నం లాంటి ప్లేస్లో తీసుకురావడానికి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సందీప్ సార్. అండ్ దిస్ ఇస్ అ లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ యూజ్ అవుతుంది ఇప్పటి నుంచి. సో వీ విల్ ఆల్సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ మేము కూడా ఇక్కడ మాకు అయినంత గట్టిగా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం సార్. కంగ్రాచులేషన్స్ సార్. స్టేట్లో మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయో చెప్పండి. సో ఈ జనరేషన్ కొత్త 3rd generation స్టార్ట్ అయింది ఇప్పుడు కాబ్లేషన్ది. వేర్ వుల్ఫ్ అని దాని పేరు. ఆంధ్ర స్టేట్కి దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ సందీప్ సార్ కొన్నది. టోటల్ ఆంధ్ర స్టేట్కి ఫస్ట్ టైం లేటెస్ట్ ఎక్విప్మెంట్. నేను వారిని పిలిచి, నేను జనరలీ ఎక్విప్మెంట్స్ వాళ్ళని పిలిచి వీళ్ళు వెళ్ళి దే ట్రై టు సెల్ దేర్ ఎక్విప్మెంట్ కొత్తది వచ్చిందని. నేను ఎక్విప్మెంట్ ఇది ఐ కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్. కొత్తది రాగానే నేను ఫస్ట్ ఐ హ్యావ్ కాల్డ్ దెమ్, వెన్ ఈజ్ యువర్ ప్రోడక్ట్ గోయింగ్ టు లాంచ్, ఐ వాంట్ ద ఫస్ట్ యూనిట్ ఇన్ ఆంధ్ర టు బీ సోల్డ్ ఇన్ మచిలీపట్నం అని చెప్పి వెంటనే వాళ్ళు అలాగే ఫస్ట్ యూనిట్ ప్రైవేట్ సెక్టర్లో నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్స్ స్మిత్ అండ్ నెఫ్యూ టీమ్. అలాగే ఒలంపస్ టీమ్, దే ఆర్ విజువలైజేషన్స్లో దే ఆర్ ద నెంబర్ 1. ఒలంపస్ టీమ్ వాళ్ళ నుంచి మాట్లాడదాం అనమాట. ఆంధ్ర తెలంగాణ స్టేట్ హెడ్ కార్తిక్ గారు వచ్చారు ఒలంపస్ టీం నుంచి. Good morning to everyone. I'm Karthik from Olympus Medical Systems. Thank you, sir. Thank you. Actually, Olympus is one of the leading medical equipments company in laparoscopy and endoscopic industry. So this is a 125 years old company where we are doing endoscopy as a major one, and laparoscopy is also the important field, and we are doing almost
2,000 units all over India. But this is the new version which we launched in last year, which has been all over AP. This is the first unit in a private hospital. So earlier we have supplied to medical colleges and government hospitals, but this is the individual private hospital, those who are owning this OTVS 500 new version, which is capable of doing laparoscopy as well as laryngoscopy and stroboscopy as well. And thank you very much, sir, and congratulations to you. ఇలా ఓటీవీఎస్ S500 అనేది ఫస్ట్ టైం అండి మన ఆంధ్రప్రదేశ్లో నేను తీసుకుంటూ రావడం జరిగింది. అది వాళ్ళు మనకి సప్లై చేశారు. ఇంతకుముందు వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కే సప్లై చేసేవాళ్ళు. సో ఇండివిజువల్ యూనిట్ అయినా కూడా వాళ్ళు వెంటనే సప్లై చేశారు. నౌ వెల్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ నుంచి అశోక్ నాయుడు గారిని రమ్మని చెప్తున్నాను. నమస్కారం అండి, నా పేరు అశోక్ నాయుడు ఫ్రమ్ వెల్క్రాఫ్ట్ హెల్త్ కేర్. we manufacture hospital furniture. Save hospital furnitures and we have supplied everything. Most of the hospitals in Andhra and Telangana, AIG, Apollo, Omega, Aster and we have supplied chestam ikkada. Dr. Sandeep is not a doctor. He is a businessman. He is a doctor cum businessman. Why do I call him a businessman? He is so commercially well versed, technically very strong. On the contrary, he has been discussing with my technical team and what he wants. Adi naake telodu. I am the owner of the factory, but the latest technology and trends Sandeep has been suggesting to my technical team. Ante, look at the in-depth study he has made. That is the qualification of this doctor cum businessman. I wish all the best for Save Hospitals. It's a very appropriate name, Save. Andaru they'll put family name, koduk name, koothru name, but he has put Save Hospital, which will save a lot of millions and millions of people he'll save and he will treat them. All the very best, Sandeep Garu. Supported by his wife, Praveena. Supported by the entire team members, his partners, his investors, and especially parents' blessings. Tony, he has come up today. I wish him all the very best in his future endeavors, and we're there to support you and guide you, doctor. Thank you very much. I just want to facilitate you with this shawl. Oh, thank you. నిరంజన్ గారు, మైండ్రే ఏపీ తెలంగాణ హెడ్. Hello. Yeah, good morning, everyone. Nice to meet you overall. And firstly, thanks for giving us this opportunity. And firstly, I would like to very sincere, my heartful thanks to Mr. Sandeep sir and entire team. Why? Because Mindray is one of the global company and also leading manufacturer in the IVD, especially that means in the laboratory segment, as well as in the PMLS like ventilators, monitors. Mindray is the company who is one of the great leader in the entire hospital segment. Okay, for firstly, when I discussed with the sir, okay, he has given us the opportunity for the entire lab complete package. Like for example, fully automated clinical chemistry analyzer. Here we have the complete menu. That means complete liver function test, renal function test, lipid profiles, all the turbidimetry parameters can be done. That means he is looking for a completely high-end systems. He is not dependent on the semi-automated where manual corrections are done. గౌరవనీయులు పెద్దలు, మన బందర పార్లమెంటు స్థానానికి 2 దఫాలుగా పార్లమెంటు సభ్యులుగా పనిచేసి ఈ బందర్ అభివృద్ధి కోసం తన పదవిని త్యాగం చేసి ఇప్పుడున్న డైనమిక్ పార్లమెంట్ మెంబర్ గారికి వల్లభనేని బాలశౌరి గారికి స్థానం కల్పించి తను తగ్గి మన ఊరిని పెంచినటువంటి మహానుభావుడు కొనకల నారాయణరావు గారు. వారికి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీ చైర్మన్గా ఇచ్చారు. ఈ భవనం అంతా కూడా అన్నగారు వాళ్ళు దీవెనలతో నడుస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలలో మరలా అన్నగారు ఇది చేస్తారు. ఇప్పుడు మన అతిథులు మాట్లాడతారు. మైండ్రే నుంచి నిరంజన్ గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు కంటిన్యూ చేశాను కదా రిగార్డింగ్ బయోకెమిస్ట్రీ టెస్ట్లు అనేది కూడా ఇందులో స్పెసిఫిక్గా చెప్పాలంటే కంప్లీట్ డయాబెటీస్ మెనూ ప్యానల్ కూడా అవైలబుల్గా ఉంది.
దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఏదైతే రిలేటెడ్ టు ద బయోకెమిస్ట్రీ టెస్ట్ అని కూడా హై అండ్ కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్. అండ్ ప్యారలల్లీ దీనికి అటాచ్డ్గా సార్ కూడా ఏంటంటే 5-part హెమటాలజీ. ఓకేనా, యూజువల్గా ఇన్ ద ఎంటైర్ మచిలీపట్నం సెగ్మెంట్లో అందరూ కూడా ఏంటంటే అందరూ మేజర్లీ 3-part హెమటాలజీ యూజ్ చేస్తారు. బట్ సార్ వాస్ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ద క్వాలిటీ. ఓకే, హీ నీడ్స్ మినిమమ్ 5-part హెమటాలజీ. దట్ మీన్స్ ఏంటంటే మనకు WBC అనేది 5 డిఫరెన్షియల్ ఛానల్స్లో, ఎందుకంటే పేషెంట్ సైడ్లో హీఈస్ లుకింగ్ ఫర్ ఏ బెటర్ క్వాలిటీ రిపోర్ట్, ఫర్ ఏ బెటర్ టెస్టింగ్ సిస్టమ్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ కెమిలుమినెసెన్స్ అనలైజర్. ఓకే, ఎంటైర్ మచిలీపట్నం డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా క్లియర్ అనలైజర్ లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, దీంట్లో వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ థైరాయిడ్ మెను అండ్ ఆల్సో ఫెర్టిలిటీ మెను, ఆల్ ట్యూమర్ మార్కర్స్ మెను, ఎంటైర్ కంప్లీట్ క్లియర్ ప్యాకేజ్ ఇక్కడ టెస్టింగ్ జరగబడుతుంది. ఐ విష్ సేవ్ హాస్పిటల్ టు సేవ్ మెనీ పేషెంట్ లైఫ్స్ అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద సందీప్ సార్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, లైవ్లో కేబుల్లో చూసిన వాళ్ళందరికీ నేను, నా వైఫ్, వాట్ వీ వాంటెడ్ టు టెల్ ఈస్, మీకు స్టేట్లోనే ది బెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ది బెస్ట్ టెక్నాలజీ వీ హ్యావ్ మేడ్ ఇట్ అవైలబుల్ అట్ మచిలీపట్నం. సో నిన్న ఒక బందర్ నుంచి ఒక ప్రముఖులు వచ్చారు, మాకు బందర్ పిచ్చి సార్, మీరు ఇంత మంచి హాస్పిటల్ కడతంటే వచ్చి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి మంత్రి గారి అనుచరులు ఆనంద్ గారు వచ్చారనమాట. వచ్చి హీ హ్యాస్ సెడ్ ప్రతి ఒక్కరికి మంచి ఎక్విప్మెంట్ కావాలి, ప్రతి ఒక్కరికి మంచి ట్రీట్మెంట్ కావాలి, ఎవరిస్తారు అని వెయిట్ చేస్తున్నాను సార్ నేను, మన బందర్ ఎప్పుడు అప్గ్రేడ్ అవుద్ది హెల్త్ సెక్టర్లో అని. నిన్న ఆయన అంతా వచ్చి ఎక్విప్మెంట్ అంతా చూసి యూ హ్యావ్ టేకెన్ అవర్ మచిలీపట్నం హెల్త్ టు ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పారు. ఐ రియల్లీ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ టు మీ. అండ్ నా ఎఫర్ట్ కూడా ఏంటంటే మచిలీపట్నం పీపుల్ వీఆర్ సెకండ్ టు నన్, వీ డిజర్వ్ ద బెస్ట్. అండ్ టెక్నాలజీలో కానీ అండ్ స్పీడ్లో కానీ యాక్యురసీలో కానీ వీ హ్యావ్ ద బెస్ట్ పాసిబుల్ ఎక్విప్మెంట్ హియర్. అండ్ ఇప్పుడు మా గురువుగారు సుధాకర్ గారు ఉన్నారు, మా గురువుగారు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు ఓటీ గురించి, ఐసీయూ గురించి, దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ గురించి చెప్తారు మీకు. ఎందుకంటే ఒక సర్జన్ ఒక ఊరికి రావాలి, ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఆయనకి ఫస్ట్ బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి, ఎనస్థీషియా సపోర్ట్ దగ్గర నుంచి, ఓటీలో ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, పోస్ట్ ఆప్లో రికవరీ దాకా ఒక కంప్లీట్ స్మూత్ ఫ్లో ఉంటేనే ఒక డాక్టర్ రాగలరండి. అందుకని చెప్పి ఎవరన్నా ఎక్స్పర్ట్స్ మన మచిలీపట్నం నుంచి నాలాగా చాలామంది ఇక్కడ బేసిక్ సర్వీసెస్ లేక వెళ్ళిపోయారనమాట. అక్కడ ఎక్కడో కిమ్స్లో ఇస్తారు, యాస్టర్లో ఇస్తారు మాకు ఎక్విప్మెంట్, మాకు సర్వీసెస్ ఇస్తారు, మాకు కంఫర్ట్ ఉంటుంది, మేము అక్కడ చేయగలం పేషెంట్కి. అయితే ఇక్కడ ఈ చిన్న ఊర్లో ఇక్కడ ఓటీలు ఉండవు, పోస్ట్ ఆప్ కేర్ ఉండదు, లేదు మనకు బ్లడ్ టెస్ట్ అడిగితే సరైన బ్లడ్ టెస్ట్ టైంకి రాదు, మేము ఇవన్నీ చేయలేమంటా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను అవైలబిలిటీ తెచ్చానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫస్ట్ మా బుల్లయ్య గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం. ఈ రోజున ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని టెస్టులకి కూడా విజయవాడ సుదూర ప్రాంతాలకు వెళ్ళటం, లేదా అక్కడి నుంచి ఇంకో చోటకి టైం పడుతుండటం, ఇలాంటి పరిస్థితులు లేకుండా మాకు అత్యంత సన్నిహితులు, మా కుటుంబ సభ్యుడు, అభ్యుదయ భావాలతో మొట్టమొదటి నుంచి కూడా మాకు విద్యార్థి నాయకుడిగా పరిచయం ఉన్న మా తమ్ముడు వేము కోటేశ్వరరావు గారి యొక్క కొడుకు డాక్టర్ సందీప్ గారు, వారి కోడలు డాక్టర్ ప్రవీణ గారు, అనేక మంది డాక్టర్స్ యొక్క సౌజన్యంతో ఇక్కడ సేవ్ హాస్పిటల్స్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారికి, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గారికి, జనసేన పార్టీ నాయకుడు మా తమ్ముడు బండిరెడ్డి రామకృష్ణ గారికి, అలాగే డాక్టర్ సుధాకర్ గారికి, మా తమ్ముడు న్యాయవాదిగా మంచి సిద్ధాంతాలతో ఉన్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతురాజు గారికి, ఏసీపీ స్రవంతి గారికి, ఉప్పాల శ్రీనివాస్ గారికి, అలాగే సందీప్ గారికి, ప్రవీణ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ముందున్న వారందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా చక్కటి అవకాశాన్ని దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. చాలా చక్కటి సెంటర్, జిల్లా కోర్టు సెంటర్ అంటే అది 100 ఏళ్ళగా హిస్టరీ ఉన్న సెంటర్ ఇది. అలాంటి సెంటర్లో
మరి ఈ కళ్యాణ మండపాన్ని మరి హాస్పిటల్గా మార్చి చాలా సాహసంతో ఫ్రెండ్స్ అందరితో కూడా కూర్చుని మరి నిర్ణయం తీసుకున్నారు. మరి అశోక్ గారు వీరికి అన్నీ కూడా సమకూరుస్తున్నారు డాక్టర్ గారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళితే టైమింగ్స్ అవన్నీ మన చేతుల్లో ఉండదు. ఇక్కడ బందర్లో మరి అన్ని సౌకర్యాలతో కూడి వెంటనే టెస్టులు చేయగలిగిన పరిస్థితి ఇవాళ చేస్తే సాయంత్రానికి రిపోర్ట్లు కాకుండా 5 నిమిషాల్లో రిపోర్ట్లు ఇచ్చే పరిస్థితిని ఇక్కడ ఈ సేవా హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే కోటేశ్వరరావు గారు చాలా అభ్యుదయ భావాలు కలిగిన వాడు. నాకు పుస్తకాలు ఒక 200-300 పుస్తకాలు ఇచ్చాడు ఒకసారి తీసుకొచ్చి. కార్ల్ మార్క్స్ గారు, ఏంగిల్స్ గారు, చేగువే గారి, నేతాజీ సుభాష్ భగత్ సింగ్ గారు. ఎందుకంటే సమాజంలో పేద వర్గాల కోసం పోరాటంలో ఆయన ఆనందపడతాడు. మేము కూడా ఆ భావాలతో ఉండే వ్యక్తులు అవటం వల్ల ఆ పుస్తకాలన్నీ మాకు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలా. మరి నోబెల్ కాలేజీ ప్రెసిడెంట్గా చేశారు, తర్వాత అరవింద్ చేశారు, మా గుమ్మడి బాబ్జీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు స్టూడెంట్ లీడర్స్గా వీళ్ళందరూ. మా పోతురాజు కూడా స్టూడెంట్ లీడర్గానే చేశాడు. మరి ఇందాక మా బెంజమిన్ ఆయన కూడా చేశాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల సంబంధాలు కాబట్టి మా అన్నగారికి మాకు వీళ్ళ గురించి చెప్పవలసిన అవసరం ఉంది. మరి దీన్ని చక్కగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయాలని, అలాగే మరి సేవా హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ గారికి, అబ్బాయి సందీప్ గారికి, వారి యొక్క టీంకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి ప్రజల ఆరోగ్యాలను బాగు చేయడంలో మీద ముఖ్య పాత్రగా ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు మా గురువు గారు డాక్టర్ యు శ్రీనివాసరావు గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ జిఎంసి గుంటూరు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ సందీప్కి నాకున్న రిలేషన్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను గురువుని, వాడి శిష్యుడు. ఓకే, యాక్చువల్గా నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ టోటల్గా 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్లో దాదాపు 100 to 125 మెంబర్స్ పీజీస్ వెళ్ళారు డిగ్రీ తీసుకొని. సో ప్రతి వాళ్ళు ఎక్కడన్నా కనపడితే హలో సార్ బాగున్నారా అని అడుగుతారు. కానీ సందీప్కి నాకున్న రిలేషన్ ఏంటంటే చాలా చాలా చెప్పలేని రిలేషన్షిప్ అనమాట వాడికి నాకు. ఎందుకంటే వాడు యాక్చువల్గా ముందు వాడి కెరీర్ గురించి చెప్తాను నేను, ఎందుకంటే ఎవరు చెప్పలేరు వాడి కెరీర్ గురించి. వాడు ఫస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసుకొని యాజ్ ఏ పీజీగా గుంటూరు మెడికల్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు యాజ్ ఏ పీజీ స్టూడెంట్గా వచ్చాడు. వచ్చినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఒక 3 months వరకు మేము వాళ్ళకి ఏమి అంటే జస్ట్ నేను ఎలా చేస్తాము సర్జరీస్ వాటి గురించి చెప్తాము. సో చూస్తూ ఉన్నాడు. 3 months తర్వాత వాడు ఏంటంటే, సార్ నేను వెళ్ళిపోతాను ఈ బ్రాంచ్ నుంచి, ఈ బ్రాంచ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి వాడి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశాడు. దానికి నేనేం చెప్పానంటే, అరే 2 months నా దగ్గర ఉండు, ఈ 2 monthsలో సర్జరీస్ నీకు ఛాన్స్ ఇస్తాను, నేర్చుకొని నువ్వు తర్వాత నీ డెసిషన్ తర్వాత చెప్దు కానీ అని చెప్పడం జరిగింది. వాడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి ఒక 2 months నా దగ్గర ఉన్నాడు. ఉన్న తర్వాత సరే ఆ 2 monthsలో సర్జరీస్ వాడికి ఛాన్సెస్ ఇవ్వటము, వాడు బాగా నేర్చుకోవటం, తర్వాత కంప్లీట్గా ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ చేసి 2 years డిగ్రీ కంప్లీట్ చేశాడు. డిగ్రీ కంప్లీట్ చేసి చాలా బాగా నేర్చుకున్నాడు. తర్వాత వాడికే ఇంట్రెస్ట్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేయగానే నేనే సజెస్ట్ చేశాను, అరే ఇప్పుడు డిప్లొమా కదా ఎంఎస్ చేసేయి, ఎంఎస్ చేసి చాలా బాగుంటుందంటే, లేదు గురుగారు నేను డిఎన్బి చేస్తాను, డిఎన్బి చేసి డిఎన్బి డిగ్రీ చేయాలని ఉందని చెప్పాడు. సరే డిఎన్బి కూడా ఎక్సలెంట్, మోర్ దాన్ ఎంఎస్ అది. సరే దానికి ఎంట్రన్స్ రాశాడు. లక్కీగా ఢిల్లీలో డిఎన్బి సీట్ వచ్చింది. ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో డిఎన్బి 3 years కంప్లీట్ చేశాడు. యాక్చువల్గా అక్కడ హాస్పిటల్లో కూడా ఎక్సలెంట్ సర్జరీస్ అవి నేర్చుకున్నాడు. దాంతో ఢిల్లీ వెళ్ళటం వల్ల వీడికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద సర్జన్స్ ఉంటారు. వీడు అక్కడ డిఎన్బి చేస్తూ ఆ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా వాళ్ళకి అసిస్ట్ చేస్తా బాగా నేర్చుకోవడం జరిగింది. డిఎన్బి కంప్లీట్ చేశాడు. ఈ వెంట్ అవుట్ విత్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఈఎన్టీలో మంచి సర్జరీస్ ఎలా చేయాలి అనేది ఒక ఐడియా విత్ సబ్జెక్ట్తో బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఫెలోషిప్లు ఏం పెట్టలేదు. వాడు డైరెక్ట్గా మార్కాపురం వెళ్ళాడు. మార్కాపురంలో కన్సల్టెంట్గా జాయిన్ అయ్యి అక్కడ సర్జరీ చేయటం, తర్వాత ఒంగోలు రావటం. ఒంగోలులో నౌ ఈజ్ డూయింగ్ ప్రాక్టీస్ అట్ ఒంగోల్ ఇన్ వన్ కార్పొరేట్ హాస్పిటల్. అక్కడ మంచిగా సర్జరీ ఒంగోలులో చాలా మంచి నేమ్ వచ్చింది వాడికి. దట్టు ఏంటంటే నాకు వీడు ప్రతిరోజు ఎప్పుడైతే డిఎల్ఓ జాయిన్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు
నాతో ఎప్పుడు సబ్జెక్ట్లో టచ్లో ఉండేవాడు. సర్జరీస్, కాంప్లికేటెడ్ సర్జరీస్ వస్తే నేను వాడు చేస్తూ ఉన్నాం. చేసి మ్యాక్సిమం ఎంత బాగా నేర్చుకున్నాడంటే ఎక్సలెంట్. నేను మాత్రం ఒకటి చెప్పగలను, మన మచిలీపట్నం ప్రజలకు మాత్రం డెఫినెట్గా షూరిటీ ఇస్తాను. ఈడు ఒక మంచి సర్జను. ఓకే, ఈ మంచి సర్జన్ మీకు రావటం అనేది చాలా లక్కీ. 100% యాజ్ ఏ ప్రొఫెసర్గా, నేను వాడు గురువుగా చెప్పట్లేదు, యాజ్ ఏ ప్రొఫెసర్ అండ్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్గా చెప్తున్నాను నేను. వాడు చాలా మంచి సర్జను. ఇక నుంచి ఈ పేషెంట్స్ అటు విజయవాడ కానీ అటు గుంటూరు లేకపోతే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. డెఫినెట్గా వాడి హాస్పిటల్ కూడా నేను చూడటం జరిగింది. ఎక్సలెంట్ ఎక్విప్మెంట్ అనమాట. ఒకనొక టైంలో జస్ట్ ఈ బ్రాంచ్ గురించి ఒక 2 వర్డ్స్ చెప్పాలి. మా బ్రాంచ్ గురించి గ్రేట్గా చెప్పుకోవట్లేదు. ఒకనొక టైంలో 90sలో ఈఎన్టీ అంటే కొద్దిగా చిన్న చూపు ఉండేది. కానీ బట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రాంచ్ ఇక్కడ. అసలు యూఎస్లో అయితే సెకండ్ టాపెస్ట్ బ్రాంచ్ ఇన్ యూఎస్. అలానే ఇప్పుడు ఎక్విప్మెంట్ ఎక్కువ. ఆల్రెడీ మాట్లాడారు ఎక్విప్మెంట్ సప్లై చేసిన వాళ్ళందరూ. ఈ ఎక్విప్మెంట్ ఎప్పుడైతే ఈ బ్రాంచ్కి వచ్చిందో ఎనార్మస్గా డెవలప్ అయింది. కానీ మా బ్రాంచ్ని ఈఎన్టీ కాదు, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్, ఓకే, అంటే చెవి, ముక్కు, గొంతు, తల, మెడ, ఈ 5 పార్ట్స్ మా బ్రాంచ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నాము. ప్లస్ ఎంతవరకు వెళ్ళామనంటే ముక్కులో నుంచి బ్రెయిన్లోకి, చెవిలో నుంచి బ్రెయిన్లోకి, ఆటోమేటిక్గా మేము బ్రెయిన్లోకి వెళ్ళిపోతున్నాం మేము. సో అంత బాగా డెవలప్ అయిన బ్రాంచ్. వాడు మ్యాక్సిమం నేర్చుకున్నాడు. డెఫినెట్గా నేను చెప్తాను కదా, వీడు మీకు మచిలీపట్నం ప్రజలకు మాత్రం మాణిక్యం లాంటివాడే, అందులో డౌట్ లేదు. ప్లస్ ఆ ఎక్విప్మెంట్ కూడా ఇందాక మొత్తం హాస్పిటల్ మొత్తం నేను చూశాను. హాస్పిటల్లో కూడా ఆ థియేటర్ సెటప్ కానీ, లామినార్ థియేటర్స్ కానీ, దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఆ ఎక్విప్మెంట్ తోటి మ్యాక్సిమమ్ 90% ఆఫ్ సర్జరీస్ వీ కెన్ డూ విత్ దట్ ఎక్విప్మెంట్. చాలా మంచి. దట్టు వాడి ఎక్విప్మెంట్ కూడా కాదు, వాడికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ప్రొఫెసర్గా, వాడి గురువుగా నేను గర్వంగా చెప్పుకోగలను. వాడు ఆ విధంగా డెవలప్ అయ్యాడు. ప్లస్ మీకు మాత్రం మంచి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని డెఫినెట్గా మీరు యూజ్ చేసుకుంటారని, అలాంగ్ విత్ వాళ్ళ మిస్సెస్ కూడా, ప్రవీణ కూడా డిఓ విత్ డిఎన్బి, తను కూడా మంచి సర్జను, మంచి ఆఫ్థమాలజిస్టు. వీళ్ళిద్దరు కలిసి మచిలీపట్నంలో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టడం అనేది చాలా హ్యాపీ. సో కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సందీప్. డెఫినెట్గా యాజ్ ఎ గురువుగా నా హెల్ప్ కూడా మీకు ఉండేది. అట్ ది సేమ్ టైము మన నాయకులను కూడా కోరుకుంటున్నాను, మా వాడికి మంచి సపోర్ట్ ఇవ్వండి. డెఫినెట్గా మంచి సర్జన్ వాడు. వాడికి మీ సపోర్ట్ కూడా ఉంటే మంచిగా డెవలప్ అవుతాడని మీ అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు యాక్చువల్లీ మా గురువుగారిని పిలవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, నాకు తెలియని విషయాలు బందర్లో ఆయనకు చాలా తెలుసు. నాకు యాక్చువల్లీ లాస్ట్ టైం మొన్న నేను ఇక్కడ బందర్లో హాస్పిటల్ పెడుతున్నానంటే ఫరీద్ బాబా గారి ఊరుసుకి తీసుకెళ్ళి అక్కడ ఆయన ఆశీస్సులు ఇప్పించారు. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ మచిలీపట్నం ఫరీద్ బాబా గారి భక్తులు. సో బాబా గారి ఆశీస్సులు నీకు ఉండాలని నాకు తెలియడం, నన్ను తీసుకెళ్ళడం జరిగింది. నేను బందర్ వాడినైనా కూడా నాకు తెలియదు ఫరీద్ బాబా గారి గురించి. సో ఆయన చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్కి కానీ, ఫరీద్ బాబా గారి దగ్గరికి కానీ ఆయన ఫ్రీక్వెంట్గా మంత్లో 2-3 టైమ్స్ వస్తారు అంకుల్. మన బందర్కి ఆయనకి ఉన్న అసోసియేషన్ అది. సో థ్యాంక్ యూ సార్. అట్లాగే ఒక సర్జరీ చేయాలంటే ఒక్కొక్కసారి ఒక సర్జన్తో అవ్వదండి. సో అట్లా డాక్టర్ గారి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ వేదిక మీద నుంచి నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన మా సీనియర్ సార్ డాక్టర్ ఆజాద్ గారు. ఒక్కసారి నుంచోవాలి సార్. సో ఆయన ఎక్కడో ఏలూరులో ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ హెచ్ఓడి ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఆయన సార్ నేను ఇట్లా మచిలీపట్నంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఆల్ కాంప్లెక్స్ సర్జరీస్ చేయాలనుకుంటున్నాను. సడన్లీ వీల్ రిక్వైర్ ఏ టీమ్, ఒక టీమ్ లాగా వర్క్ చేయాలి సార్. మనం ఒక సర్జన్తో అయ్యే సర్జరీస్ చేయాలనుకోవట్లేదు, నేను కాంప్లెక్స్ సర్జరీస్ చేయాలనుకుంటున్నాను, ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటే 9 months బ్యాక్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చారండి మన కోసం. మచిలీపట్నంలో ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేయాలని చెప్పేసి. సో ఎనీ టైం ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం మనకి చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఏసీపీ శ్రవంతి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడాను, ముఖ్యంగా కొలకల నారాయణరావు గారికి, అలాగే మా ఏఎంసీ అప్పట్లో మా ప్రొఫెసర్, నేను తర్వాత అక్కడి నుంచి పాస్అవుట్ అయిపోయాక సార్తో పెద్ద కాంటాక్ట్ లేదు, మా పివి సుధాకర్ సార్ ప్లాస్టిక్ సర్జన్. తర్వాత నాకు అందరూ పేర్లు తెలియవు, మన్నించండి. అలాగే ఇప్పుడు సార్ వాళ్ళ ప్రొఫెసర్ గారు మాట్లాడారు, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్
గుడ్కుండ్ మెడికల్ కాలేజ్. అలాగే ఈ ఈవెంట్కి నన్ను పిలిచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సందీప్ సార్, ఎవరైతే డాక్టర్ సందీప్ అండ్ డాక్టర్ ప్రవీణ ఉన్నారో, మా ఇద్దరు సార్ మేడమ్ మా సీనియర్స్. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లోని 2006 బ్యాచ్, సార్ వాళ్ళేమో 2003 బ్యాచ్. అప్పటి నుంచి కూడాను సార్ తోటి మంచి అసోసియేషన్. సార్ వాళ్ళు ఇద్దరు కూడాను వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా అన్నీ కలిసికట్టుగా ప్లాన్ చేస్తారు. అలాగే లాస్ట్ టైం నేను కలిసినప్పుడు ఈ హాస్పిటల్ ప్లాన్ ఇంకా చెప్పలేదు, బట్ ఇంత షార్ట్ స్పాన్లో అంటే హార్డ్లీ సమ్ 3 months బ్యాక్, అప్పటికి అది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నట్టుంది. బట్ రీసెంట్గా ఫోన్ చేసి ఇదంతా ఇలాగా స్టార్ట్ చేసాము అంటే, హాస్పిటల్ ఎంత పెద్దది అదేం చెప్పలేదు సార్, జస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం రావాలి అన్నారు. ఇక్కడికి వచ్చి నేను చూసి షాక్ అయ్యాను. 50 bedded హాస్పిటల్ అన్నారు. ఇట్స్ సెటప్ కూడా మొత్తం అంతా చూసాము. ఈ ల్యాబ్ ఏదైతే ఉందో అదంతా కూడా మోడర్న్ ఎక్విప్మెంట్. మనకి ఇప్పటి వరకు స్టేట్లో ఎక్కడ లేని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టారు. వితిన్ 5-10 minutesలో అన్నీ కూడాను టెస్ట్ అన్నీ మనకి చేసి ఇచ్చేలాగా. అలాగే 50 members 50 beds తోటి ఎట్ ఏ టైమ్ అంతమంది పేషెంట్స్ని హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న హాస్పిటల్. నాట్ జస్ట్ ఈఎన్టీ అండ్ ఆఫ్థల్ కాకుండా అలాగే ఇంకా అదర్ బ్రాంచెస్ కూడా ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు. అది చాలా ఐ హోప్ అండ్ విష్ సార్ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ మేడం గురించి చెప్పాలి అంటే, సార్ ఎవరైనా సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అంటారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అని చెప్పి. అది చెప్పడం చాలా అంటే ఇట్స్ అ సింపుల్ వర్డ్, బట్ మంచితనం మూర్తిపిస్తే మన సార్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏ హెల్ప్ అడిగినా కూడాను ఏది కూడా కాదు లేదు అని ఎప్పుడూ చెప్పరు. మనకి అడ్వైజ్ అవనివ్వండి, లేదంటే సార్కి తెలిసిన కాంటాక్ట్స్ అవనివ్వండి, ఏదన్నా కూడాను సార్ మనకి సజెస్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఇట్స్ ఆల్ హీజ్ లైక్ ఫ్రెండ్. అంటే మాకు సీనియర్స్ అంటే కొంచెం భయం ఉంటుంది. మెడికల్ కాలేజ్లోని సీనియర్స్ బాగా భయపెడతారు, బట్ స్టిల్ సార్ మేడం చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని చూసేవారు. తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ విజయవాడలో పోస్ట్ అయినప్పుడు సార్ని మళ్ళీ కలవడం జరిగింది. కలిసాక ఇలాగా మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ హాస్పిటల్ ఓపెనింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సేవ్ అని చెప్పి మంచి పేరు పెట్టారని చెప్పారు. నిజంగా ఐ హోప్ అండ్ విష్ దట్ దిస్ హాస్పిటల్ సేవ్స్ మెనీ పీపుల్ ఫ్రమ్ ద ఎయిల్మెంట్స్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్, అండ్ ఆల్సో హెల్ప్ దెమ్ సేవ్ ద మనీ, ఎక్స్ట్రా మనీ. అన్నెసరీగా మనం ఇక్కడ మచిలీపట్నంలో నుంచి ఏదైనా హెల్త్ కేర్ కావాలి అంటే ఖచ్చితంగా అందరూ విజయవాడ వెళ్తున్నారు. అవన్నీ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా పోరంకి ఏరియాలో ఎక్కువ ఉంటున్నాయి. వాటన్నిటికీ కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చేలాగా మంచి హాస్పిటల్ పెట్టారు. బందర్లో ఇలాంటి హాస్పిటల్ ఇప్పటివరకు లేదు అని చెప్తున్నారు. ఈ హాస్పిటల్ ఇంకా పెద్దగా దీనికి మంచి పేరు వచ్చి పేషెంట్స్ అంతా కూడాను వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని బందర్కే మంచి ఒక ల్యాండ్మార్క్ అవ్వాలి. ఇక్కడ జిల్లా కోర్ట్ సెంటర్ కాకుండా సేవ్ హాస్పిటల్ సెంటర్ అని చెప్పి ఫ్యూచర్లో అందరూ మాట్లాడుకునేలాగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ, సార్ని ఇంత చక్కగా సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్, సార్ వాళ్ళ ఫాదర్ గారు నాకు తెలుసు. సార్ ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేస్తుంటారు, అడ్వైస్ కానీ ఎవరికైనా హెల్ప్. ఇందాక పెద్దలు మాట్లాడారు, అందరికీ సేవ చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఎన్నోసార్లు ఎవరైనా కష్టంతో ఉంటే మా ఏరియాలో ఏదో ఉన్నా కూడాను కోటేశ్వర అంకుల్ ఫోన్ చేసి నాకు చెప్తూ ఉంటారు. నేను నాకు చేతనైంది హెల్ప్ చేసేదాన్ని. సో ఇలాగే ఫ్యామిలీ అంతా కూడాను ఎంతో చక్కటి ఫ్యామిలీ, మంచి హాస్పిటల్ స్టార్ట్ చేశారు. మా అందరూ కూడాను మీ అంత ఎకో సిస్టమ్ బిల్డ్ చేశారు అంటే సార్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ అండ్ మేడం సపోర్ట్ అండ్ వాళ్ళ మంచితనమే. సార్ వీఆర్ విత్ యూ ఆల్వేస్. అండ్ మీకు ఎటువంటి అంటే మా నుంచి ఏమీ హెల్ప్ మేము చేసేది తక్కువే ఉంటుంది, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం అండ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రవంతి గారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లీలా ప్రసాద్ గారు వచ్చారు. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. సార్ కూడా ఈఎన్టీ సర్జన్ అవ్వటం మాకు సీనియర్ లీలా గారు. ఇప్పుడు ప్రజెంట్ 1 month బ్యాక్ మన జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు డాక్టర్ పివి సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ నేను సార్ గురించి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి తెలియంది చెప్పాలి. హీఈస్ ఎంఎస్ ఎంసీహెచ్ ఫ్రమ్ పీజీహెచ్ చండీగఢ్ డ్యూరింగ్ 80s. అప్పట్లో దేశం మొత్తానికి ఒక సీట్ ఉండేదండి. ఆయన అంత టాలెంట్. పీజీహెచ్ చండీగఢ్లో బోత్ ఎంఎస్ అండ్ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఎన్నో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ప్రిన్సిపాల్గా సూపరింటెండెంట్గా వర్క్ చేశారు. అడిషనల్ డిఎంఈ కింద రిటైర్ అయ్యి తర్వాత వైజాగ్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి కూడా సూపరింటెండెంట్ అండ్ డీన్గా వర్క్ చేశారు. సో ఈజ్ ఎ లీడింగ్ ప్లాస్టిక్ సర్జన్ ఇన్ విశాఖపట్నం. ఆల్ టైప్స్ ఆఫ్
ప్లాస్టిక్ సర్జరీస్, బర్న్స్ కానీ లేకపోతే కాస్మెటిక్ ప్రొసీజర్స్. ఇప్పుడు మనం టమ్మీ టకింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం, రైనోప్లాస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాం. సార్ కోసం క్యూ కడతా ఉంటారు అందరూ. హీ హ్యాస్ గాట్ 3 సర్జరీస్ టుడే. అయినా కూడా నేను షార్ట్ నోటీస్లో, సార్ మీకు బందర్ రూట్స్ ఉన్నాయి, బందర్లో నేను ఒక హాస్పిటల్ పెడుతున్నాను, మీరు ఎప్పుడో బందర్ వదిలి వెళ్ళిపోయారు, ఒక్కసారి వచ్చి మీరు నా హాస్పిటల్ చూసి డెఫినెట్లీ మీరు ఫ్యూచర్లో ఇక్కడ మీ సర్వీసెస్ అందించాలంటే డెఫినెట్గా సందీప్ అని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ గివ్ యూర్. గౌరవనీయులు పెద్దలు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు, శ్రీ బుల్లయ్య గారు, శ్రీ రామకృష్ణ గారు, తదితర పెద్దలు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఆహూతులందరికీ కూడా నమస్కారం. నేను 32 సంవత్సరాలు మెడికల్ ఎడ్యుకేషన్లో ఉండి చాలా సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన ఆంధ్ర మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేయటం జరిగింది. అలాగే విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా కూడా సేవలు అందించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం రిమ్స్ ఒంగోలులో నేను అక్కడ రిమ్స్ ఒంగోలు డైరెక్టర్గా చేయటం జరిగింది. అయితే మా జీవితంలో ఒక మెడికల్ ఎడ్యుకేటర్గా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూస్తుంటాము. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు. అలాగే చాలామంది వైద్య వృత్తిలో నిష్ణాతులు అయ్యారు. అయితే ఇందులో చాలా కొద్ది మంది చాలా చురుగ్గా ఉంటారు. అందులో మొదటి వరుసలో ఉంటాడు సందీప్. ఎందుకనంటే చదువులోనే కాదు, ఆటపాటల్లోనూ, అలాగే ఎంటర్ప్రూనర్షిప్ అంటే చొచ్చుకుపోయే తత్వం చాలా ఎక్కువ. అది నేను గమనించాను. చానాళ్ళ తర్వాత నేను ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదట నేను ప్రజలను కనుక్కుంటే ఇక్కడ ఊళ్ళో ఎవరు బాగా ఆపరేషన్లు చేస్తారంటే సందీప్ కోవిడ్ సమయంలో చేసిన సేవల్ని ప్రతి వాళ్ళు కూడా ప్రస్తుతించేవారు. సో నేను చాలా ఆనందించాను ఆ విషయాన్ని తెలుసుకుని. అయితే నేను కేవలం 3 మాటలు మాట్లాడి విరమిస్తాను. ఇలాంటి హాస్పిటల్ కానీ మా విద్యార్థులకు కానీ మేము తరచూ చెప్పేది ఏంటంటే, ఏ హాస్పిటల్లోనైనా డాక్టర్లు నెంబర్ 1 యాక్సెసిబిలిటీ అనేది చాలా ముఖ్యం. అంటే అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఎలా ఉండాలి అంటే ఫిజికల్గా అందుబాటులో ఉండాలి, వాళ్ళు నిష్ణాతులై ఉండాలి. ఏదో అందుబాటులో ఉంటే సరిపోదు. అరకొర వైద్యం చేయటం కరెక్ట్ కాదు. అది అందుబాటులో ఉండటం అంటే నిష్ణాతులైన డాక్టర్లు అందుబాటులో ఉండాలి. దానికి కావాల్సిన ట్రైనింగ్ సందీప్ పొందటమే కాకుండా దానికి కావాల్సిన అనుభవం కూడా సాధించాడని నేను అనుకుంటున్నాను. ఈ యాక్సెసిబిలిటీ రెండోది ఏంటంటే అందుబాటులో ఉండటం. వాళ్ళందరికీ ఆర్థికంగా కూడా మనం ఎక్కడో చుక్కలను చూపించడం కాకుండాను అందరికీ అందుబాటులో ఉండాలనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అది మొదటి విషయం నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. ఎక్విప్మెంట్ కూడా చెప్పారు ఇప్పుడే. నేను ఆపరేషన్ థియేటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆపరేషన్ థియేటర్, అంత పెద్ద ఆపరేషన్ థియేటర్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా లోపల ఉన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే తను నన్ను అడిగినప్పుడు మీరు కూడా వచ్చి ఆపరేషన్ చేయాలి సార్ అని అన్నప్పుడు నేను కొంచెం సంశయించాను ఎలా ఉంటుందో ఇక్కడ పరిస్థితిని. అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అది చూసిన తర్వాత ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు ఇక్కడ చేయడానికి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అది మొదటి విషయం. ఇకపోతే రెండోది నేను ప్రతి వాళ్ళకి చెప్తుంటాను ఏంటంటే, ఇలాంటి ఈ స్థాయి ఉన్న టౌన్స్ మన దగ్గర బాగా డెవలప్ అవ్వాలి. అప్పుడే భారతదేశం బాగా డెవలప్ అవుతుంది. ప్రతిదానికి వేరే ఊరికి తీసుకెళ్ళటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ నాణ్యమైన వైద్యం అవసరం. నేను ప్రజలు ఎవరికి మీకు అనారోగ్యానికి గురవ్వాలని మేము ఎప్పుడూ కోరుకోం. అయితే మీకు అవసరం ఏర్పడినప్పుడు మమ్మల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకని మేము తక్కువకి చేస్తామనే కేవలం కాదు, మేము నిష్ణాతులం అనే విషయం మీరు గమనిస్తే మీరు ఈ హాస్పిటల్కి ఖచ్చితంగా వస్తారు. అది దృష్టిలో పెట్టుకోమని. సో ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన పేషెంట్సే మనకి అంబాసిడర్స్. మన పేషెంట్సే బయటికి వెళ్ళి మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇది నేను 3.5 దశాబ్దాలుగా నేను ఇది ప్రగాఢంగా నమ్మిన వ్యక్తిని. ఇక మూడో విషయం అని వస్తే, ప్రతిసారి నేను చెప్తాను, ఏ పేషెంట్ వచ్చినా కూడా వైద్య విద్యార్థుల నుంచి ట్రీటింగ్ డాక్టర్లకు కూడా ఆ వచ్చిన వ్యక్తి మన కుటుంబ సభ్యుడైతే ఏంటి అని ఆలోచించమంటాను ప్రతినిత్యం నేను. అలా దాన్నే మనం ఎంపతి అంటాం ఇంగ్లీష్లో. అలా ఆలోచించినప్పుడు మనం సరైన వైద్యం ఇవ్వటమే కాకుండాను వాళ్ళతో మాట్లాడే తీరు, వాళ్ళని మనం గౌరవించే విధానం, ఇవన్నీ కూడాను ఒక స్థాయిలో ఉంటాయి.
ఎప్పుడు కూడా డాక్టర్ ప్రతి పేషెంట్ కూడా మన సొంత ఫ్యామిలీ మెంబర్లా ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయాలు మనం అందజేయచ్చు. ఇంత చక్కటి కార్యక్రమం పెద్దల సమక్షంలో కూర్చుని ఈ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయటం, మంచి హాస్పిటల్ని చూడటం, నగరం నడిబొడ్డులో ఇంత మంచి హాస్పిటల్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. సందీప్కి, ప్రవీణకి ఇద్దరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. వాళ్ళ జీవితంలో ఎంతో పురోగమించాలి. వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ప్రాంతంలో మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటూ, ఆ భగవంతుడు ఈ దంపతులిద్దరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. సుధాకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇంత షార్ట్ నోటీస్లో వచ్చారు. నేను డెఫినెట్గా మా ఊరు వాళ్ళందరికీ మీ తరపున చెప్తున్నాను, ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ మచిలీపట్నం మీ చేతుల మీదుగా చేయిస్తాను నేను. మీరు ఇక్కడ డెఫినెట్లీ యూ హ్యావ్ టు కమ్ అట్లీస్ట్ వన్స్ ఏ మంత్. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ అంటే దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్, విజయవాడ కూడా కాదు. సో మీరు ఇక్కడ రూట్స్ ఉన్నాయి కాబట్టి మీరు థియేటర్ చూశారు, యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ సెటప్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ఢిల్లీ నార్మ్స్. ఐ థింక్ మీకు అర్థమై ఉండొచ్చు. సో డెఫినెట్లీ మీరు ఇక్కడ సర్జరీ చేయాలి. ఇప్పుడు సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు నాన్నగారు ఆహ్వానిస్తారు. సభకు మరొకసారి నమస్కారం అండి. మనం ముఖ్య అతిథులను కొంతమందిని పిలుచుకున్న వారిలో కూడా మా మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకి 4 జిల్లాలకి అధికారి అయినటువంటి డాక్టర్ జి సుధాకర్ బాబు గారిని వేదిక మీదకై ఆహ్వానిస్తున్నాం. సార్ అపర అంబేద్కర్ ఒక 18 డిగ్రీలు ఉన్నాయండి, డబుల్ పిహెచ్డి. వీటిలన్నిటికి మించి మన ఏపీఐసిసిలో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. పరిశ్రమలో ఏ విధంగా పెట్టాలి, ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటున్నారు. దరిదాపు 1/2 కోటి మంది ప్రజలు, పాలసీదారులు ప్రత్యక్షంగా ఆయన సేవలు ప్రజెంటు ఈ 4 జిల్లాలలో 50 లక్షల మంది పైగా ఆయన పాలసీ హోల్డర్లు, బిజినెస్లో కూడా నంబర్ ఆల్ ఇండియాలో మంచి స్థానాన్ని సంపాదించారు. నేను ఎల్ఐసి చదువుకునేటప్పుడు ఎస్ఎఫ్ఐ కోటేశ్వరరావుగా ప్రసిద్ధి, తర్వాత ఉద్యోగం చేస్తున్నంత చెప్పు కూడా నేను ఎల్ఐసి, నా బిడ్డలను ఎల్ఐసి డబ్బులతో, నా భార్య టీచర్ చేసిన, ఇద్దరు కష్టపడి ఆ డబ్బులతో చదివించాం. మాకు ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారో వారిని ఈ వేదిక మీద మేము గౌరవించుకోవాలని తప్పనిసరిగా సార్ని వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలిచామండి. థ్యాంక్ యూ ఫర్ డిస్పెన్స్. మేధావులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ పోతరాజు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. సభా నిర్వాహకులు డాక్టర్ సందీప్, మిసెస్ సందీప్, ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు, కొనకళ్ళ బుల్లయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు, బండి రామకృష్ణ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఇతర డాక్టర్సు, ఇతర మిత్రులు, మచిలీపట్నం పూర ప్రజలు, స్నేహితులు, బంధువులు, న్యాయవాదులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈ మెడికల్ ఫీల్డ్ గురించి మన సందీప్, డాక్టర్ సందీప్ అండ్ టీం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఫీల్డ్ గురించి అయితే మేము మాట్లాడలేము, కానీ ఈ భవనాన్ని పరిశీలించినప్పుడు, లోనున్న ఎక్విప్మెంట్ని పరిశీలించినప్పుడు అవి చాలా మంచి ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు అనే నమ్మకం మాకు కలిగింది. ఇలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మన మచిలీపట్నంలో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి మచిలీపట్నం ప్రజలకి సేవ చేయాలి అనే భావనతో ముందుకు వచ్చిన సందీప్, డాక్టర్ సందీప్, మిసెస్ సందీప్ అండ్ మరి వాళ్ళ ఫాదరు కోటేశ్వరరావు గారు, వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. మరి ఇలాంటి ఒక హాస్పిటల్ మచిలీపట్నంలో ఉండటం అది మనకందరికీ కూడా అవసరాలు తీర్చడానికి వచ్చిన విషయంగా మనం భావించాలా. ఇవాళ ప్రతిదానికి కూడా ఏ అవసరం ఉన్నా హాస్పిటల్ వైపు చూస్తే విజయవాడో హైదరాబాదో వెళ్తూ ఉన్నారు. కాకుండా మచిలీపట్నంలోనే ఇటువంటి మంచి ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్, మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇక్కడ స్టార్ట్ చేయటం అంటే ఇది మనకి వాళ్ళు కమర్షియల్గా వాళ్ళ వ్యాపారం అనుకోకుండా మనకి సేవ చేస్తున్నారనే దృక్పథంతో కూడా మనం వాళ్ళని చూడాలి, వాళ్ళని దీవించాలి అనేది నా భావన.
ఇవాళ డాక్టర్ సందీప్, ప్రవీణ, ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి ఈ హాస్పిటల్ స్థాపించారు మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి డాక్టర్స్ మనకి అందుబాటులో ఉండాలా, పేదలకి తగిన సదుపాయాన్ని, తగిన మన వైద్య సౌకర్యాన్ని వాళ్ళు కల్పించాలని చెప్పేసి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన కోటేశ్వరరావు గారు, వారి పిల్లలు డాక్టర్ గారు, వాళ్ళ మిస్సెస్ సందీప్, మరి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ మంచి సేవలు అందించాలని, నిరుపేదలకి ఒక కల్పవృక్షంలాగా ఉండాలని, వారు మంచి సేవలు మచిలీపట్నం ప్రజలకి అందించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోరికతో అలాగే మా ఉద్దేశం కూడా అదే సార్, అందరికీ అందుబాటులో వైద్యం తీసుకురావాలని చెప్పేసి నా ప్రగాఢ కోరిక, నా మిస్సెస్ కూడా అదే. వీ హ్యావ్ టు బీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, వీ హ్యావ్ టు బీ ఎఫోర్డబుల్ టు ఎవ్రీ వన్ అనేది. ఇందాక అశోక్ నాయుడు గారు వెల్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఆయన చెప్పేది సందీప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అని ఎందుకు చెప్పారంటే, యాక్చువల్లీ ఒక ఎక్విప్మెంట్ డిజైన్ చేసేటప్పుడు కొంత ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వస్తాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం ఎక్స్ట్రా కాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ కాస్ట్ ఎవరి మీద పడుతుంది అంటే ఎండ్ యూజర్, పేషెంట్ మీద పడుతుంది. సో నేను వాళ్ళతో ఎప్పుడు డిజైనింగ్లో ఉండి నా అదర్ కంపెనీస్తో కానీ నేనేం చెప్తానంటే, దిస్ ఈజ్ నాట్, ఇది డాక్టర్కో మీకో ఉపయోగం కానీ పేషెంట్కి ఉపయోగం లేదండి. పేషెంట్కి ఉపయోగపడే మనం చేస్తే ఎక్కువ మంది కొంటారు, అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అండ్ పేషెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఈ రోజున ఉపయోగపడుతుంది, మీకు కొంచెం కాస్ట్ పెరుగుతుంది, మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి మీరు ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చర్ ఎక్విప్మెంట్స్ ఇన్ సచ్ ఎ వే మీకు సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ తగ్గిపోయినప్పుడు అగైన్ మీ కంపెనీ లాస్లోకి వెళ్తుందని ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్. సో హౌ టు గో టు ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్ అనేది నేను చెప్తా ఉన్నాను అనమాట. అందుకని ఆయన చెప్పారు. సో డెఫినెట్లీ కాస్ట్ కటింగ్ అనేది మా హాస్పిటల్లో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. ఇప్పుడు బాబా ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ గారికి, మిగతా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా మచిలీపట్నానికి ఒక అసెట్ ఇది. ఈ చక్కటి హాస్పిటల్ ప్రజల ప్రాణాలకు రక్షణగా మనం అత్యవసరానికి విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాలి. అవన్నీ కాకుండా చక్కటి సేవాభావంతో మా కోటేశ్వరరావు గారు నిరంతరం కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలనే నిరంతరం కూడా కోటేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. వారి కుమారులు కూడా నాకు గతం నుంచి కూడా నాకు బాగా పరిచయం. అతను కూడా సర్వీస్ చేయాలని తపంతో మచిలీపట్నం వచ్చినప్పుడు మచిలీపట్నంలో పేద ప్రజలకు కానీ మధ్యతరగతి కుటుంబీకులకి సర్వీస్ చేయాలండి అనే తపంతో ఈ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మచిలీపట్నానికి ఇది మంచి అసెట్ అవుతుంది. చక్కటి సదుపాయాలతో, చక్కటి వైద్యంతో, భార్యాభర్తలు ఇద్దరు కూడా వైద్యులు. నిరంతరం వారికి ఇంకా వేరే జాస్ ఉండదు. ఎవరికి వచ్చినా కూడా వారికి అత్యవసరంగా చికిత్స చేయిస్తాం, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తాం. సొంత ఇంట్లో మనుషులకి ఏ రకంగా ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళకి మనం వైద్యం చేయిస్తాము. అదే రకంగా ఖర్చు తక్కువతో వైద్యం చేయించి హ్యాపీగా ఇంటికి పంపించే వైద్యశాల మన మచిలీపట్నానికి అవుతుందని చెప్పి డాక్టర్ సందీప్ గారు కానీ ప్రవీణ గారు కానీ ఇద్దరు కూడా మంచి భవిష్యత్తుగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, అందరికీ మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశలతో నిండు నూనెలో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సుధాకర్ సార్ చెప్పారు, ఇప్పుడు బాబా ప్రసాద్ గారు చెప్పారు. ఆల్ మై ప్రాక్టీస్ గవర్నమెంట్లో చేసినా ప్రైవేట్లో చేసినా నేను నా స్టాఫ్ అందరికి ఒకటే చెప్తాను, ఈ ఆపరేషన్ టేబుల్ మీద మీ అక్కో చెల్లో మీ అమ్మో నాన్నో వాళ్ళు ఉన్న
ఉంటే మీరెంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా, ఎంత ప్రేమతో ఉంటారో అట్లా ఉండాలి. బికాస్ గవర్నమెంట్లో ఉంటే మీకు జీతం ఇస్తుంది, వీళ్ళకి సేవ చేస్తున్నందుకు. ప్రైవేట్లో ఉంటే మీకు డబ్బులు ఇచ్చేది ఇతను. సో మీరు డబ్బులు తీసుకుంటూ వారు జీతాలు సంపాదించుకుంటూ మీ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకొని చేయాలని చెప్తూ ఉంటాను. డెఫినెట్లీ సార్, ఈ హాస్పిటల్కి వచ్చే ఏ పేషెంట్ అయినా కూడా వీల్ ట్రీట్ దెమ్ లైక్ మోర్ దాన్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. ఇప్పుడు లంకిశెట్టి బాలాజీ గారిని, అడ్వకేట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మచిలీపట్నానికి ఒక మణిహారాన్ని అందించినటువంటి సందీప్ గారికి, ప్రణవ్ గారికి నాకు నమస్కారం తెలియజేస్తూ, ఎక్కడో గూడూరు మండలం పన్నసాల అనేటువంటి చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి మా వేము కోటేశ్వరరావు గారు అంచెలంచెలుగా ఎదిగి, అలాగే మన కోటేశ్వరరావు గారి శ్రీమతి ఉపాధ్యాయురాలుగా, టీచర్గా ఆవిడ కూడా వృత్తిలో మంచి పేరు తెచ్చుకొని మంచి పిల్లల్ని కని మన ఊరికి సేవ చేయాలి, ఇక్కడ హాస్పిటల్ పెట్టనని చెప్పి వాళ్ళని ప్రమోట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ సేవ్ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు పట్టణ ప్రజలందరి తరపున వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ మచిలీపట్నం పరిస్థితి ఎలా ఉందంటే 9 తర్వాత గుండె నొప్పి వచ్చిందా, గ్యాస్ నొప్పి వచ్చిందో తెలీదు. హాస్పిటల్కి వెళ్తే ఒక్క డాక్టర్ తలుపులు తీయట్లే బందర్లో. అందరూ ఏమన్నారు, ఆంధ్ర హాస్పిటల్ అన్నీ అక్కడ ఉన్నాయి అంటాడు. ఆ కింద నర్సులే చెప్పేస్తారు, అసలు డాక్టర్ గారు మన ఫేస్ చూడట్లే బందర్లో. 9 తర్వాత అందులో ఎందుకు పుట్టానరా నేను బాబు అనిపించే పరిస్థితి వస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ అంబులెన్స్ రెడీ, 3,500 కట్టండి, అంబులెన్స్ తీసుకుని విజయవాడ తీసుకెళ్ళమంటాడు. అక్కడ దిగ్గానే 70,000 కట్టండి, హాస్పిటల్లో జాయిన్ చేయమంటాడు. అక్కడ అసలు వచ్చిన పేషెంట్ సడన్గా ఆడు గుండె నొప్పి వచ్చి మంచం నుంచి లేపుకొచ్చి లుంగితో పట్టుకొస్తే నువ్వు 70,000 కట్టు, 50,000 కట్టు అంటే పేషెంట్ పరిస్థితి ఎలా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. డాక్టర్ గారు ఇందాక చాలా చక్కగా సలహా ఇచ్చారు, మరి వైజాగ్ డాక్టర్ గారు కానీ బాబా గారు కానీ. ప్రతి డాక్టర్ కూడా మీ గుండెని పేషెంట్ గుండెతో చూడండి. ప్రతి డాక్టర్ కూడా పేషెంట్ పర్సుని మీ పర్సుగా చూడండి. ఇవాళ ఎలా వచ్చేసిందంటే ఇటువంటి డాక్టర్లు అరుదు. సందీప్ గారు, ప్రవీణ్ గారు డాక్టర్ అరుదు. కొంత చోట చెప్తున్నాను, పచ్చోట వెళ్ళగానే ఏమంటే ఈ హాస్పిటల్ టాగూర్ సినిమా అని అంటారు. ఆడ హాస్పిటల్లో మందులు వేస్తున్నాడో తెలియదు. 6,000 రూపాయలు 7,000 రూపాయలు మందులు కొనిపించేసి ఆ క్యారీ కవర్లో పైకి వెళ్ళటం, ఆ మందులు కిందకు వచ్చినాయి పైకి వచ్చినాయి అపోహ జనాలు ఉంది. కానీ ఇక్కడ అలా లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా చక్కగా ఏర్పాటు చేశారు. ఇందాక మా ఎంపీ గారు కొనకల నారాయణరావు గారు హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ లెన్స్ వింగ్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, ప్రవీణ గారు, ఇక్కడ కళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. అదే విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతారు, ఏమంటే మీకు ఆప్టికల్స్ ఇండియా కావాలా, లేకపోతే అమెరికా కావాలా, రష్యా కావాలా అడుగుతారు. ఏం వేసింది మనకు తెలియదు. దానికైతే 30,000, దీనికి 50,000, దీనికి 70,000 అంటాడు. కొడుకు ఏం చేస్తాడు, అమ్మా నాన్న ప్రేమతో పెద్దదేయమంటాడు. ఆడు ఏం వేసాడో మనకు తెలియదు. దానికి 3 రోజుల తర్వాత అమ్మంటారు కళ్ళతోడికి. ఇక్కడ అలా లేదు, ఇమీడియట్గా మన కళ్ళ ముందే ఉంది. కాబట్టి నేను డాక్టర్ గారిని, సందీప్ గారిని, మేడం గారిని కొనుక్కునేది, మీరు చేసిన ఏ పరీక్ష అయినా సరే పేషెంట్కి ట్రాన్స్పరెన్సీ అవసరం. ఎందుకంటే వాళ్ళు చదువు ఎక్కువైపోయింది పిల్లలకి, గూగుల్లో చూడటం అన్నీ అడుగుతున్నారు. కాబట్టి మీరు చాలా మంచి మనసుతో బందరికి వచ్చారు. మీ ఇద్దరికి కూడా శిరస్సు నుంచి నేను నమస్కారం చేస్తున్నా. బందలో ఇటువంటి హాస్పిటల్ లేదు. గతంలో మన గొడిపేటలో డాక్టర్ గారు పేరేంటి బాబా గారు, జగన్మోహన్ రావు గారి హాస్పిటల్, డాక్టర్ వీరనాంగి రామ్మోహన్ రావు గారి హాస్పిటల్, డాక్టర్ అశ్విని కుమార్ గారి హాస్పిటల్, డాక్టర్ కేవీఎస్ ప్రసాదరావు గారి హాస్పిటల్. అంటే నాకు తెలిసి చెప్తాను, మిగిలిన తెలియదు. కానీ ఈ 4 హాస్పిటల్ రౌండ్ దిక్కులకు ఎప్పుడైనా సరే గడియారం ఆగుద్దాం కానీ డాక్టర్ గారు ఆగేవాళ్ళు కాదు. పేషెంట్ రాగానే ఆ చేసి ఆ పేషెంట్ మీద చేసి నీకంటూ నేను ఉన్నాను భరోసా. పేషెంట్ రాగానే ఒక చేసి భరోసా కల్పిస్తే ఆ పేషెంట్ సగం బతుకుతాడు. ఈ నర్సులు కాంపౌండ్కి అప్పచెప్తే వీళ్ళ సంగతి తెలిసినే కదా, ఆ సర్వీస్ చేస్తారు. కానీ మీరుగా వచ్చి ఒక పేషెంట్ చేసి నేను ఉన్నానని భరోస్తే ఆ చుట్టుపక్కల కుటుంబంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక భరోసా కలుగుతుంది. పేర్నికృష్ణమూర్తి గారు ఒకసారి చెప్పాడు మీటింగ్లో, ఆడి జీవితం అయితే పండా సరే ముద్దాయికి బస్టాండ్కి వెళ్ళి రాజమండ్రి బస్సు ఎక్కించేవారు, మీరు ఆడ పక్కన ఉండాలరా బాబు, లేకపోతే రాజమండ్రి జైల్లో అనుభవించేంతసేపు మేము తిరగ కూర్చున్నాడని చెప్పేవాడు. అలాగే భగవంతుడు ఇస్తాడు. కానీ మీరుండి చివరి క్షణం వరకు కూడా డాక్టర్ గారు చివరి వరకు ప్రయత్నం చేశారు, మాకు తృప్తిగా ఉంది, కాదు మీ అదృష్టవంతులు కాదు చనిపోయాడు అనేటువంటి ఇది మన జనాలు రావాలి. ఇంకా మీరు యంగ్ వయసు కాబట్టి వీళ్ళిద్దరూ ఒంగోలు చేస్తే చెరువుకి 10 లక్షలు, చెరువు 15 లక్షలు వస్తాయి అక్కడ. కానీ డబ్బే చేయం కాకుండా నేను పుట్టిన ఊళ్ళో సర్వీస్ చేయాలి, మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పి ఇవాళ డాక్టర్స్ ఇద్దరు కూడా మా కొనకల నారాయణరావు యొక్క సువర్ణ హస్తాల మీద ఇక్కడ ఓపెన్ చేయడం అనేది, నగరం నడిబొట్టును ఏర్పాటు చేయడం అనేది మనందరికీ ఒక ప్లస్ పాయింట్. ఇది ఎక్కడికి వెళ్లకుండా ధైర్యంగా సేవ్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పచ్చు. ఆ విధంగా మనతో ప్రోత్సహిద్దాం.
డాక్టర్ గారు ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తెచ్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాదు ఢిల్లీ స్థాయిలో హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు తెలుసు, అక్కడికి వెళ్ళగానే లక్షల్లో అయిపోతుంది ఖరీదు. దాంట్లో కూడా ఇక్కడ కూడా మినిమం ఎక్స్పెన్స్ ఇస్తాం. మీరేమీ ఎక్స్ట్రా పెట్టదు, కానీ మీకున్న దాంట్లో కొద్ది మార్జిన్ తక్కువ చేసుకుని జనాలు సర్వీస్ చేసి ఆ యొక్క బ్లెస్సింగ్స్ మీ అబ్బాయికి ఉంటాయి. పేషెంట్ ఇచ్చే బ్లెస్సింగ్స్ అంతా కూడా మీ కుళ్ళకు ఉంటాయి. మనం చేసే మంచి పనులే మన పిల్లలకు ఉంటాయి. మనం తీసుకెళ్ళేది ఏ డబ్బు కూడా మనతో రాదు. కరోనాలో మనం చాలా చూసాం. కోట్లు సంపాదించి పెళ్ళాన్ని మొహం చూపించుకున్న శశానికి వెళ్ళిపోయిన ముగ్గురు చాలామంది చూసాం. అది కాదు మనకు కావాల్సింది. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో అదే మన పిల్లలకి శ్రీరామ రక్ష. ఆ స్థాయిలోనే మరి కోటేశ్వరరావు గారు పిల్లలిద్దరికి మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉపయోగించుకోవడం మనం తెలుసుకోవాలి. నగర ప్రజలందరూ కూడా పద్దాన్ని బెదవరపరేయకుండా ఇక్కడ మంచి డాక్టర్ గారు ఉన్నారు, ఈఎన్టీ కావాలంటే ఇక్కడ ఉన్నారు, ఆప్తమాలజీ ఉన్నారు. మా డాక్టర్ గారు మా కోటేశ్వర గారు ఫ్యామిలీ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళు ఎంకరేజ్ చేసి ఈ హాస్పిటల్ రోల్ మోడల్గా కృష్ణా జిల్లా స్థాయిలో ఎలా ఉందంటే విజయవాడ నుంచి పేషెంట్ బంధువులు వచ్చేలాగా హాస్పిటల్ డెవలప్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరు డాక్టర్లకి నా యొక్క బ్లెస్సింగ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లాస్ట్లో చెప్పిన డైలాగ్ ఏదైతే విజయవాడ నుంచి మచిలీపట్నం రావాలని చెప్పారో, యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఒంగోలులో ప్రాక్టీస్ చేస్తుంటే విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి చేయించుకొని వెళ్తుంటారు సార్ నాతో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్ టు మచిలీపట్నం ఫర్ బెటర్ హెల్త్ సర్వీసెస్, ఎందుకంటే దే ట్రస్ట్ ఇన్ మీ. సో అది డెఫినెట్గా జరుగుతుంది, మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు సుధాకర్ గారిని, సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎల్ఐసి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, అతిథులు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక అద్భుతమైన ఘట్టం సందీప్ గారి జీవన ప్రయాణంలో. ఒక మంచి హాస్పిటల్ని ఈరోజు మచిలీపట్నం ప్రజలకి అందించడం జరుగుతుంది. అంటే చాలామంది ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, బందర్ అంటే చాలా చిన్న ఊరు అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ 1860s ద పాపులేషన్ ఆఫ్ మచిలీపట్నం వాజ్ 75,000, whereas the population of Vijayawada was 9,300. And when Bombay was municipality, Machilipatnam was municipality. That was the historical legacy of Machilipatnam. అయితే కొన్ని కారణాల వల్ల మచిలీపట్నం వెనకబడి ఉంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 ఇయర్స్లో కొంత డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నాం. నేను చూసిన వాటిలో బహుశా ఇది కొంచెం పెద్ద హాస్పిటల్లా కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను. మరి సందీప్ గారు, వారి మిత్రులు, వారి సతీమణి మా కోటేశ్వరరావు గారు అయితే ఇందాక నుంచి చెప్తున్నారు, ఈజ్ ఎ వెరీ లాయల్ ఎంప్లాయీ ఆఫ్ కార్పొరేషన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ది కార్పొరేషన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో లాయల్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే హెల్త్ కేర్ అనేది ఏంటంటే టుడే మన మిత్రులు బాలాజీ గారు చెప్పినట్టుగా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ స్కై రాకెటింగ్. ఊరకనే హాస్పిటల్కి వెళ్ళామంటే కనీసం 1,00,000-1,50,000 అయిపోతుంది అనేది ఒక కామన్ మ్యాన్ మైండ్లో ఆ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంది. చాలా దేశాల్లో ఈ మెడికల్ సర్వీసెస్ అనేవి చాలా ఫ్రీగా ఉంటాయి. కెనడా కానివ్వండి, తర్వాత మన బ్రిటన్ కానివ్వండి, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, ఈ దేశాల్లో ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది. మన దగ్గర బోల్డ్ అంత పేదరికం ఉంటుంది. మోర్ దాన్ 60% ఆఫ్ ద పీపుల్ దే లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. వాళ్ళందరూ కూడా మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండవు, అంటే ఎఫోర్డబిలిటీ ఉండదు. సో మై రిక్వెస్ట్ టు ది డాక్టర్స్ ఈస్, యూ హ్యావ్ టు రన్ ఏ హాస్పిటల్, యూ హ్యావ్ టు చార్జ్ సంథింగ్. At the same time, don't drift away from the social responsibility. భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ష్రైన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానిలో రైట్ టు లైఫ్ అని ఉంటుంది, ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, డిగ్నిఫైడ్ లివింగ్ విత్ వెరీ గుడ్ హెల్త్. అట్లానే ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు, ఆదేశిక సూత్రాలు. అంటే రాజ్యాంగం ఒక రాజ్యానికి ఒక ఆదేశం ఇస్తుంది, ఈ దేశ ప్రజలందరినీ కూడా సుభిక్షంగా హెల్దీగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని. కానీ మనలాంటి దేశంలో ప్రాక్టికల్గా అది కుదరదు. కాబట్టి ఇలాంటి హాస్పిటల్స్ చాలా అవసరం ఉంది. అట్లానే ఇందాక సందీప్ గారు చెప్తున్నట్టు ఎక్కడెక్కడి నుంచో డాక్టర్స్ ఇక్కడికి రావాలంటే, డాక్టర్స్ యాక్చువల్గా అంటే పేషెంట్స్ ఆ ఊర్లో ఇప్పుడు మచిలీపట్నం ఉందనుకోండి, మచిలీపట్నంలో అందరికీ ఒంట్లో బాగుండకూడదు, వాళ్ళందరూ జబ్బును పడాలని చెప్పి ఏ డాక్టర్ కోరుకోడు. తన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ని ఒక కంపాషనేట్ ఫీలింగ్, ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టుగా విత్ అన్ ఎంపాథెటిక్ ఫీలింగ్, నిజంగా నీకే అయితే నీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నువ్వు ఎలా ఉంటావో అట్లా ఉండాలి. చాలా చోట్ల మనం గమనిస్తాం. ఐ రిక్రూట్ సెవరల్ డాక్టర్స్, నేను చాలామంది డాక్టర్స్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తాను.
ఎప్పుడైనా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, చాలాసేపు వెయిట్ చేయాలి. కొంతమంది చాలా ప్లెజెంట్గా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడితేనే సగం జబ్బు తగ్గిపోతుంది, అవునా కదా? ఎస్. కొంతమంది డాక్టర్లు అసలు మాట్లాడక్కర్లేకపోవచ్చు. పేషెంట్ని చూడగానే వాళ్ళకి ఆ లక్షణాలు ఏంటో తెలిసి ఉండొచ్చు, దానికి అతను ట్రీట్మెంట్ కూడా ఇస్తుండొచ్చు. కానీ అన్లెస్ యూ క్రియేట్ ఏ ఎంపాథెటిక్ అండ్ కంపాషనేట్ ఫీలింగ్, ఏ పేషెంట్ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్. ఇవాళ మన బాలాజీ గారు చెప్తున్నారు ఇందాక, చాలామంది పిల్లలు యూట్యూబ్లో చూసుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. యూట్యూబ్లో చూసుకొని మనం వైద్యం చేసుకోవడం అయితే వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళ జీవితం అంతా సగం చదువుకోవడానికే సరిపోతుంది. అలా చేయకూడదు. ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికే వెళ్ళాలి. మంచి డాక్టర్ ఉన్న చోట మంచి వాతావరణం గ్యారంటీగా ఉంటుంది. సో డాక్టర్స్ కూడా చాలా కంపాషనేట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లానే మన దేశంలో దాదాపు 60% మంది గ్రామీణ ప్రజలకి సరైన వైద్యం అందని పరిస్థితి ఇవాళ ఉంది. అట్లానే పిహెచ్సిలు అందుబాటులో ఉండవు. పిహెచ్సిలో రిక్రూట్మెంట్ ఉండదు. రిక్రూట్మెంట్ ఉంటే ఎక్విప్మెంట్ ఉండదు. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ తెచ్చారని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఊరేదనేది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ ఐ గాట్ త్రూ ఐఎఫ్ఎస్, ఐ గాట్ ఆల్ ఇండియా 5th ర్యాంక్ ఇన్ ఐఎఫ్ఎస్. నేను జాయిన్ అవ్వలేదు, కానీ మేమందరం ఢిల్లీ వెళ్ళలేదు, మేమందరం హైదరాబాద్లోనే చదువుకున్నాం. హైదరాబాద్ అట్లానే ఇప్పుడు డాక్టర్ ఎక్కడో, ఇప్పుడు మనకి హాస్పిటల్ ఎక్కడో ఊరెక్కడ అనేది ఇంపార్టెంట్గా, ఢిల్లీ అందరం వెళ్ళాం కదా, బాంబే అందరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి డాక్టర్స్ ఉండి, మంచి ఎక్విప్మెంట్ ఉండి, అందుబాటులో ఉండి, అందరికీ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా విజయవాడ కదా, హైదరాబాద్ నుంచి కూడా మచిలీపట్నం వస్తారు. సో చాలామంది పేషెంట్స్గా మారొద్దని కోరుకుందాం. అట్ ది సేమ్ టైం పేషెంట్ అయిన వారు మంచి డాక్టర్ చేతిలో పడాలని, అది సందీప్ గారి లాంటి మంచి డాక్టర్ చేతిలో ఉండాలని. అంటే మన స్టాండర్డ్ ఏంటి, మన కులం ఏంటి, మన మతం ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. హౌ కేపబుల్ యు ఆర్ అనేది మాత్రమే ఇంపార్టెంట్. దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశంలో ఈ కెపాసిటీకి, యువర్ మెరిట్, యువర్ కెపాసిటీ టు హ్యాండిల్ ద థింగ్స్, దానికి మాత్రమే గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ, అట్లానే ఈ మధ్యకాలంలో చూస్తే చాలా పరిణతి చెందుతుంది మన మచిలీపట్నం ఏరియా. అన్నీ చూస్తున్నాం, కొత్త కొత్త బిల్డింగ్స్, కొత్త కొత్త షాప్స్, షాపింగ్ మాల్స్, మంచి మంచి హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి. ఇది మచిలీపట్నం పురోగతికి ఒక మంచి చిహ్నంగా భావిస్తూ, అట్లానే వేదిక మీద ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మచిలీపట్నం ఈ మధ్యనే కొంచెం స్లోగా డెవలప్ అవుతుంది. ఆ స్పీడ్ని కొంచెం పెంచి పార్టీలు కానీ లేదా ఇంకా మిగతా విధానాలు కానీ వాటికి అతీతంగా పనిచేసి, ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నేను ఆన్ ది డే విచ్ ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్, నాకు మా ఆఫీస్ నచ్చలేదు. ఐ టోల్డ్ ఆల్ మై పీపుల్ బిఫోర్ ఐ లీవ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది ఫేస్ ఆఫ్ ది ఆఫీస్ అని. ఇవాళ ప్రౌడ్లీ ఐ అనౌన్స్, మీరు ఎవరైనా ఎల్ఐసి ఆఫీస్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు ఢిల్లీలో కూడా ఇలాంటి ఆఫీస్ ఉండదేమో అని అంత అద్భుతంగా మా ఆఫీస్ని మేము తయారు చేస్తాం. కావాలంటే ఇవాళే చూడొచ్చు మీరు. సో మనం గట్టిగా తలుచుకుంటే మనం ఏదైనా కానీ సాధించవచ్చు. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా మరి సందీప్ గారికి, వారి సతీమణికి, అట్లానే వారి తండ్రి గారికి, వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your suggestion. And at the same time, I want to tell you the same thing, sir. మా టార్గెట్ ఏంటి అంటే, we want to promote wellness. Patients కాదు, హెల్త్ కేర్లో we want people to be well, first of all. సో మీరు చెప్పినట్టు ప్రాబ్లం వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చేలాగా, నా పర్సనల్ ఫ్యామిలీలో ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అన్నది ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్లో పార్ట్ అండ్ పార్సలే ఈ మన యాన్యువల్ చెకప్స్. అట్లాగే మా నాన్నగారికి యాన్యువల్ చెకప్లోనే బయటపడిన ఆయనకి ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని. సో ఇమ్మీడియట్గా వీ హ్యావ్ ప్లాన్డ్ ఏ బైపాస్ సర్జరీ ఇన్ 2017. సో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్కి సార్ మామూలుగా జబ్బు వచ్చినప్పుడు టెస్ట్ చేసే టెస్ట్లన్నీ ఒక రకమైన కాస్ట్ ఉంటాయి. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంతా కూడా ఇట్స్ ఎ బిట్ అడ్వాన్స్, అవి కాస్టింగ్ ఉంటుంది అనమాట ఎక్కువ. సో అందుకని చెప్పి మన మచిలీపట్నంలో ప్రివెంటివ్ హెల్త్ కేర్ టెస్టులు చాలా తక్కువ జరుగుతాయి. సో అట్లాంటివన్నీ కూడా ఇంక్లూడింగ్ ట్యూమర్ మార్కర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మన ల్యాబ్లో ఎక్విప్ చేశాను. సో దట్ ఇట్ విల్ బీ అవైలబుల్ టు ఎవ్రీ వన్. సో దట్ యూ కెన్ ముందుగా మీరు టెస్ట్ చేసుకుంటూ యూ కెన్ ఐడెంటిఫై ఎట్ ఎ వెరీ మినిమల్ స్టేజ్. అప్పుడే యూ కెన్ లివ్ ఏ వెరీ హెల్దీ లైఫ్. ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ కానీ అండ్ హౌ యువర్ హెల్త్ ఈస్ ప్రోగ్రెసింగ్ అనేది మీరు యాన్యువల్ చెకప్స్ 40+, 50+ వాళ్ళు సంబంధించిన టెస్టులు వీఆర్ గోయింగ్ టు అనౌన్స్. సో అవర్ ఇంటెన్షన్ ఇస్ టు ప్రమోట్ వెల్నెస్, సార్. సేవ్ హాస్పిటల్ ఈస్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇట్ ఈస్ ఎ వెల్నెస్ సెంటర్. థ్యాంక్ యూ, సార్. ఇప్పుడు మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు మాట్లాడతారు. సార్ బండి రామకృష్ణ గారు మాట్లాడే ముందు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు మీటింగ్ ఉంది, వెళ్ళిపోతున్నారు. సార్ ఒక 2 words. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక మీద మా గురువు గారు సుధాకర్ గారు ఉన్నారు, కొనకల నారాయణరావు గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు. నెక్స్ట్ నాకు సర్జరీస్ నేర్పించిన గురువు గారు ఉప్పాల శ్రీనివాస్ గారు ఉన్నారండి.
సందీప్ అనే వ్యక్తి నా శిష్యుడే అండి. మేము అందరం గుంటూరులో చేసాం. ఈజ్ మై జూనియర్. ఇక్కడ 3 విషయాలు చెప్పాలండి. సందీప్ నేను స్టార్టింగ్ నుండి చూస్తున్నాను. ఈజ్ ఏ పూర్ మ్యాన్స్ డాక్టర్. పీజీ టైంలో కూడా తను ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే నైట్ డ్యూటీలో కూడా 1 o'clock వచ్చి ఏ ఫారెన్ బాడీ వచ్చినా ఏది వచ్చినా చక్కగా చేసేవాడు. ఆయనలో మా సుధాకర్ సార్ చెప్పినట్టు నేను కూడా సుధాకర్ సార్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. కోవిడ్లో సార్ మాకు 3 జిల్లాలకి ఆఫీసర్గా వర్క్ చేసి మమ్మల్ని అందరినీ పరిగెత్తిచ్చేవారు. నిద్రాహారాలు లేకుండా సారు అట్లాగే నైట్ వచ్చి వర్క్ చేయాలని. ఆయన వల్లనే నేను స్కల్ బేస్ సర్జరీస్ అని బాగా నేర్చుకున్నాను. అదేవిధంగా మన సందీప్ కూడా ఈఎన్టీ ఫెటర్నిటీ అయ్యిండి తను కూడా స్కల్ బేస్ సర్జరీస్ బాగానే చేస్తున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇదంతా పరిసర ప్రాంతాలన్నీ చూసిన తర్వాత నాకు శ్రీమంతుడిలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. మన ఊరికి ఎంతో కొంత మనం సంపాదించిన తర్వాత చేయాలనే ఉద్దేశంతో సందీప్ వాళ్ళ ఫాదరు వాళ్ళ మిస్సెస్ ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని మనందరం కలిసి బందర్ ప్రజానీకం అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో మనవాడు ఇక్కడికి వచ్చాడు అనే ఉద్దేశంతో మనం కూడా సాయి శక్తిలో హెల్ప్ చేసి మనందరూ ఆ సర్వీసెస్ని ఉపయోగించుకుంటే చాలా మంచిదని అనిపిస్తుందండి. నాకు ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సందీప్కి వాళ్ళ మిస్సెస్కి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యన డాక్టర్ నాదెల్ల విష్ణువర్ధన్ గారు వచ్చారు సార్. సార్ ప్లీజ్ కమ్ సార్. ఆయన మన సౌత్ ఇండియా రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్ ఇండియా ఆఫ్థమలాజికల్ సొసైటీ, 42 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫ్థమాలజీ, థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ అండ్ 6 branches నడిపిస్తున్న శంకర్ నేత్ర చికిత్సాలయ ఎండి సార్. నాకు సార్ చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ సార్ని చూసి నేను ఆఫ్థమాలజిస్ట్ అవ్వాలనుకునేవాడిని, బట్ ఆఫ్థమాలజిస్ట్ని పెళ్లి చేసుకున్నాను. సో సార్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మన బందర్ జనసేన నాయకులు డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బండి రామకృష్ణ గారి అన్నగారు అబ్బాయి డాక్టర్ గ్లాడ్సన్ గారు ఒకసారి ఎక్కడున్నా నుంచోవాలి. గ్లాడ్సన్ అన్న నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ సీనియర్. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ తీసుకొచ్చి చూపించిన డాక్టర్ గ్లాడ్సన్ గారు. అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటే, బాబాయ్ గారు ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు, ఇలాంటివి బాబాయ్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, నాన్నగారు బాబాయ్ గారు ముందు నుంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. నేను చెప్పాను, అన్న నాన్నగారు బాబాయ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, చాలా విషయాల్లో కలిసి ఉండొచ్చు, నేను నీ ఫ్రెండ్ అని నువ్వు పరిచయం చేయాలి బాబాయ్ గారికి అని చెప్పాను. సో ఆయన అట్లాగే తీసుకొచ్చారు బాబాయ్ గారిని. అండ్ మన ఎంపీ గారు ఆయన కోసం ఆయన పార్లమెంటు సెలవు ఉంటుంది అని చెప్పేసి సాటర్డే సండే ఆయన కూడా రావాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఎంపీ గారికి కూడా ఫస్ట్ ఈ ఐడియా చెప్పగానే, సందీప్ నీ విజన్ చాలా పెద్దది, బ్యాంక్స్ ఎక్కడ లోన్ రికమెండ్ చేయమంటావా, నన్ను లోన్ వచ్చిందా, ఇంకా ఏమైనా లోన్ కావాలా, నీకు ఎప్పుడు ఎటువంటి బ్యాంక్స్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇమ్మీడియట్లీ ఐఎమ్ ఏ ఫోన్ కాల్ అవే, నేను తప్పకుండా వస్తానని చెప్పారు ఓపెనింగ్కి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ సాటర్డే సండే కూడా ఎంపీ గారికి పార్లమెంట్ ఉండటం వల్ల రాలేకపోతున్నానని మెసేజ్ పంపించారు. సో జనసేన ఎంపీ గారి తరపున మన బందరు జనసేన అండ్ మోర్ ఓవర్ ఈయన సార్ మీకు తెలియదేముంది, బండి రామకృష్ణ గారు ఫుడ్లో ఒక రెవల్యూషన్, ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ అండ్ ఈజ్ ఎ ఫిలాంథ్రోపిస్ట్. సార్ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారికి, అలాగే డాక్టర్స్కి, అలాగే బంధుమిత్రులకు, అలాగే హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. చాలామంది చాలా విషయాలు చెప్పేశారు. లాస్ట్లో ఇక చెప్పడానికి కూడా పెద్దగా ఏముండదు. అయితే నేను ఒక చిన్న స్థాయి నుంచి బిజినెస్ మ్యాన్ని, 1,00,000 రెట్లు నా వ్యాపారాన్ని పైకి లేపగలిగాం. ఎందుకు లేపగలిగాం, దానికి కారణం ఏంటి? సుమారుగా ఏ బిజినెస్ అయినా అంతే, అది హాస్పిటల్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, ఏదైనా సరే. మచిలీపట్నంలో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు, హాస్పిటల్ పెట్టాలనుకున్నప్పుడు మచిలీపట్నంలో ఉన్న ప్రజలు ఆర్థిక పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళ పరిస్థితి ఏంటి, విజయవాడలో పరిస్థితి వేరు, హైదరాబాద్లో పరిస్థితి వేరు. అలాంటప్పుడు తమ్ముడు చాలా, నేను ఇందాక మాటలో విన్నాను, సాధారణంగా ఆ ఏజ్లో ఎవరికైనా ఎలా ఉంటుందంటే మంచి ఇల్లు కట్టుకోవాలి,
మంచి కారు కొనుక్కోవాలి, సమాజంలో ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. కానీ అలా కాకుండా ఆ డబ్బులన్నీ దాచి హాస్పిటల్ కడుతున్నారంటే ఆయనలో మంచి విజన్ ఉంది. లైఫ్లో పైకి రావాలి, 10 మందికి ఉపయోగపడాలి నాకంటే కూడా అని చెప్పి ఒక లోకాన్ని చూస్తున్నాడు ఆయన. ఎవరు ఎందుకు పైకి వస్తున్నారు, ఎవరు ఎందుకు పైకి రావట్లేదు, అసలు హాస్పిటల్ అంటే ఏంటి అనే దాని మీద అవగాహనతో అయిన మాటల్లో నేను అన్నాను. అదే కాకుండా మామూలుగా ఒక హాస్పిటల్ పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఇలాంటి సెంటర్లో పెట్టాలంటే ఇంకా ఖర్చు. ఎందుకంటే అద్దె కానీ, కరెంటు బిల్లు కానీ, స్టాఫ్ కానీ, బ్యాంకులో మన వడ్డీలు కానీ రకరకాల ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వైద్యం ఈ మార్కెట్కి తగ్గట్టుగా అందుబాటులో మనం చేయాలి. అంటే ఎంత కష్టంతో కూడిన పనో మనందరికీ తెలుసు. కానీ తమ్ముడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు సీనియర్ డాక్టర్స్ చెప్పినట్టుగా ఆయనలో కష్టపడే తత్వం ఉంది, సర్దుకుపోయే మనస్తత్వం ఉంది, అందరినీ గౌరవించే విధానం ఉంది. హాస్పిటల్ పెట్టమంటే ఇప్పటి వరకు వైద్యం చేయడం ఒకసారి వర్క్ చేస్తాం, టయానికి వెళ్తాం, మన పని మనం చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఓన్ హాస్పిటల్ పెట్టమంటే అలా కాదు. అందరికంటే ముందు ఈయన రావాలి, అందరికంటే వెనకాల ఆయనే వెళ్ళాలి. అంటే తను కష్టపడాల్సిన టైము డబల్ టైం తీసుకోవాలి. తర్వాత ప్రతి చిన్నది కూడా పట్టించుకోవాలి. చాలా ఓపిక కావాలి. వ్యాపారం అంటేనే చాలా ఓపిక కావాలి. 100 మందిలో ఒకరు గ్యారెంటీగా మన నిమిషం ఇసుకిస్తారు. ఎంత ఘోరంగా ఇసుకిస్తారంటే హాస్పిటల్ తీసేద్దామా అని పేచుతాయి. అలాంటప్పుడు ఓపికతో మనం బ్యాలెన్స్ చేసుకుని ఇవన్నీ ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి మనకి. అప్పుడు మనం ఓపికతో మాట్లాడి నష్టమో లాభమో మనం సర్దుకొని సరిపెట్టుకొని మనం అతన్ని సరి చేయగలిగితే చాలు. అలాగే మచిలీపట్నంలో ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టడం అనేది ఇంతవరకు లేదు. ప్రతి దానికి విజయవాడ వెళ్ళాల్సిందే. కానీ మాకు ఎందుకంటే జనసేన పార్టీలో పొలిటికల్గా ఉన్నప్పుడు చాలామంది పీపుల్స్ వచ్చి మా పరిస్థితి బాగాలేదన్న, ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంటే బాగుంటుందేమో అక్కడికి వెళ్దామనే ఉంటారు. నిజమే, పాపం వాళ్ళు కూలి పని చేసుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళి 10,000 కట్టలేని పరిస్థితిలో వైద్యం చేసుకోవాలని చూస్తారు. కనుక ఆరోగ్యశ్రీ ఉంది కనుక తమ్ముడిని అడిగా, తమ్ముడు ఆరోగ్యశ్రీ పెడుతుందంటే కంపల్సరీ నేను ఆరోగ్యశ్రీ పెడతానన్నారు. ఆరోగ్యశ్రీ పెడితే మాత్రం మా జనసేన పార్టీకి పొలిటికల్గా రూరల్లో ఉన్న పేద ప్రజలకి బాగా ఉపయోగం ఉంటుంది. ఆయనకు కూడా హాస్పిటల్ చాలా బిజీగా కూడా ఉంటుంది. దాంట్లో పెద్ద లాభం రాదు. ఎందుకంటే మనం సాధారణంగా స్టంట్ వేయించుకుంటే 1,80,000 2 లక్షలు అయితే వాళ్ళకి ఇచ్చేది 40,000 50,000 అంట. నేను ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదు, అందులో ఏం మిగలదు. కానీ పేదవాళ్ళకి సేవ చేస్తున్నామనే ఒక ఆలోచన ఉంటుంది. దానికంటే ఇంకేం అక్కర్లేదండి. అలాగే మేము కూడా పేద ప్రజలకి కొంత మనం అంతా కాకపోయినా మనకిచ్చే 20% 10% పేదలకి మనం సాయం చేస్తే మన కుటుంబానికి చాలా మంచి జరుగుద్ది, మన హాస్పిటల్ కూడా మంచి జరుగుద్ది. అదే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో ఇంత పెద్ద హాస్పిటల్, ఇన్ని రకాలుగా ప్రతి డాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేయించాలి, మంచి ఆపరేషన్ థియేటర్ పెడతాం. అదే కాకుండా మరి మేడం గారు కూడా కంటికి సంబంధించిన డాక్టర్ అవ్వటం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా ఓపిక, ఈ వయసులో మీరు చిన్న వయసులో పెడుతున్నారు కనుక చాలా ఓపికతో నిరంతరం దీని మీద దృష్టి పెట్టి కష్టపడినప్పుడు ఫస్ట్లో అన్నీ స్లోగానే ఉన్నాయి. అందరూ నేను కూడా పెట్టినప్పుడు 50 రూపాయలు అమ్మేది. అలా ఓపికగా ఉంటా ఇవాళ లక్షల రూపాయలు బిజినెస్ చేయగలుగుతున్నాం. మీది కూడా లక్షల రూపాయలు రోజుకే చేయగలుగుతారు. దాంట్లో ఏం అనుమానం లేదు. మీకున్న టాలెంట్ అటువంటిది. భగవంతుడు ఆ యొక్క హాస్పిటల్ని దీవించాలని, ఆయనకి ఇంకా మనం ఉన్న మచిలీపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్కి రావాలని, వీళ్ళకి ఉపయోగపడాలి మనం. అప్పుడే మనకి అందుబాటులో ఉంటుంది. గ్యారెంటీగా విజయవాడ వెళ్తే మీకు 10,000 అయిందనుకోండి, మచిలీపట్నంలో 5,000 రూపాయలు అవుద్ది. కనుక మనందరం కూడా ఇక్కడే కాదు, మచిలీపట్నంలో ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా విజయవాడ వెళ్తే 50,000 అయిందంటే మచిలీపట్నం 20,000 అవుద్ది. ఆ విషయం అందరికీ తెలుసు. కనుక మనం మచిలీపట్నంలో పెట్టిన వాళ్ళకి మనమే ముందు ఉపయోగపడాలి. అది కాకుండా మన బిడ్డ మన యొక్క నియోజకవర్గంలో ఉన్నప్పుడు మన బిడ్డలకు మనమే ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇప్పుడు డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ గారు మాట్లాడతారు. ఆయన ఆఫ్థమాలజీలో ఒక విజనరీ సర్జనే కాదు, విజనరీ బిజినెస్ మ్యాన్ కూడా. అందరికీ అందుబాటులో చాలా బ్రాంచెస్ పెట్టి తీసుకొచ్చారు. మన ఆంధ్రాలోనే ఆయన పేరు మీద ఒక అవార్డు ఉంది అంటే డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ యాంటీరియర్ ఛాంబర్ పీజీ అవార్డు ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత నిష్ణాతులో. సో ఆయన ఈ ఒకేషన్కి రావటం నాకు చాలా సంతోషం. అండ్ సార్
మన కొలకల నారాయణ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు వారి విజయవాడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మచిలీపట్నంలో హాస్పిటల్ పెట్టాలనే ప్లాన్తో ఉన్నాం మేము. సో నారాయణ గారు బ్లెస్సింగ్స్, అంకుల్ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ మాట్లాడతారు. వేదిక మీద పెద్దలందరికీ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. సందీప్, ప్రవీణ మా పిల్లలు లాంటి వాళ్ళే. మా అమ్మాయిను సందీప్ క్లాస్మేట్స్. కోటేశ్వరరావు గారు మా ఇంట్లో ఏ మంచికి చెడుకు అన్నిటికీ ఆయన తప్పకుండా వస్తారు, అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా నాకు బాగా ఆత్మీయమైన మనుషులు వీళ్ళు. సరే, ఇక్కడ రెండు మాటలు ఎక్కువ కాకుండా రెండు మాటలు చెప్తాను. ఇవాళ వైద్యం అనేది ఢిల్లీలో చేసినా, బందర్లో చేసినా, లేకపోతే చిన్న పల్లెటూరులో చేసినా వైద్యం అనేది ఒకటే. ఎక్కడ చేసినా కూడా ఆ సౌకర్యాలన్నీ ఉండాలి. ఆ సౌకర్యాలు, ఆ నైపుణ్యత, ఆ రెండు ఎక్కడ చేసినా ఉండాల్సిందే. ఢిల్లీలో చేసినా ఉండాల్సిందే, ఇక్కడ చేసినా ఉండాల్సిందే. ఆ కేర్ ఆఫ్, అది ప్రైమరీ కేరా, సెకండరీ కేరా, టెర్షరీ కేర్ అనేది ఇంపార్టెంట్. టెర్షరీ కేర్ అంటే స్పెషాలిటీ కేర్. ఇప్పుడు సందీప్ స్టార్ట్ చేసిన ఈ సేవ్ హాస్పిటల్ టెర్షరీ కేర్ హాస్పిటల్ కాబట్టి దానికి కావాల్సిన సౌకర్యాలు అది ఢిల్లీలో ఉన్నా సరే, బందర్లో ఉన్నా సరే ఒకటే. బందరు చిన్న ఊరేం కాదు, అవసరాలు ప్రతి చోట ఒకటే. కాబట్టి దానికి నేను సందీప్ గురించి రెండు మాటలు చెప్తాను. 3 పాయింట్స్ అండి. ఒక హాస్పిటల్ పెట్టాలంటే ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ, మ్యాన్ పవర్, స్కిల్స్. ఇంత మంచి బిల్డింగు, ఇంత మంచి అందుబాటులో ఉన్న బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేందుకు నీకు కంగ్రాచులేషన్స్. అండ్ సందీప్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అందరిలాగా ఊరికే డిగ్రీ తీసుకోగానే వచ్చి ప్రాక్టీస్ పెట్టట్లేదు. ఎంతో అనుభవం సంపాదించి, ప్రవీణ కూడా చాలా అనుభవం సంపాదించిన తర్వాతే వచ్చి ప్రాక్టీస్ పెడతారు. కాబట్టి దానికి తగ్గ టెక్నాలజీ కూడా సందీప్కి ఆ అవుట్లుక్ ఉంది, తెస్తాడు. ఇంకా ముందు చాలా కూడా తేబోతున్నాడు కూడా. ఆ రకంగా ఒక బెస్ట్ హాస్పిటల్కి కావాల్సిన 2 పారామీటర్స్ ఫుల్ఫిల్ చేశాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది 3వ పారామీటరు మ్యాన్ పవర్, స్కిల్స్. ఇక్కడ సందీప్ ఇవాళ కొత్తగా పాస్ అయ్యి వచ్చి ప్రాక్టీస్ పెట్టలేదు. ఎంతో ఎక్స్పీరియన్స్తో నాకు తెలుసు. తను ఎంత కాంప్లికేట్ ఆపరేషన్ చేస్తాడో, ఎన్ని చేశాడో నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆ రకంగా నాకు ఒంగోలులో కూడా నా కొలీగ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు గురించి చాలా చాలా బాగా చెప్తూ ఉంటారు. నాకు కూడా ప్రత్యక్షంగా కూడా తెలుసు. ఇవన్నీ సంపాదించుకొని వచ్చి హాస్పిటల్ పెట్టి మచిలీపట్నం తీసుకురావడం అనేది మచిలీపట్నం అదృష్టం అనుకున్నాను. అది ఏమైనా మన జన్మభూమిలోనే ఎప్పుడు తీర్చుకోలేము, కానీ అయినా కూడా సందీప్ ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ పెట్టడం అనేది మచిలీపట్నం అదృష్టం అండి. ప్రజలందరూ తప్పకుండా వినియోగించుకోండి. ఇంకో పాయింట్ ఇందాక చెప్పాడు, ఎవరు జబ్బు పడి హాస్పిటల్కి రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఇందాక సందీప్ చెప్పిన మాట, ఇట్స్ ఏ ప్రివెంటివ్ కేర్, వెల్నెస్ సెంటర్ అన్నాడు. వెల్నెస్ సెంటర్ అయితే ఎప్పుడైతే అనుకున్నారో మచిలీపట్నం ప్రజానీకం అంతా కూడా ఆయన పేషెంట్స్ అనాలా, లేకపోతే ఏమన్నా ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రివెంటివ్ కేర్ సౌకర్యాలు వాడుకోవడానికి అవసరం ఉంటుంది. మీరు పేషెంట్స్ కాదు, ముందుగా గుర్తిస్తే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఫ్యూచర్. అది ఇలాగా ఇంత మంచి హాస్పిటల్ పెట్టినందుకు సందీప్ నాకు ఆప్తులైనందుకు సందీప్కి, ప్రవీణకి అందులో 2 మాటలు. నేను ఆఫ్థల్మాలజిస్ట్ కాబట్టి ప్రవీణ గురించి కూడా చెప్పాలి. ప్రవీణ కూడా అంతే. పాస్ అయిన తర్వాత తను ప్రాక్టీస్ చేస్తూ ఎంతో ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని, సర్జరీస్ కూడా బాగా నిష్ణాతం సంపాదించుకొని, ఇంకా అవసరమైతే ముందు పెద్దవాడిగా నేను కూడా అమ్మాయి గైడెన్స్ ఇస్తాను. తాను ఆఫ్థల్మాలజీ వరకు నేను ఖచ్చితంగా చెప్తాను. ప్రవీణ 100 కేసులు 99 కేసులు మచిలీపట్నంలోనే అయిపోతాయి. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం రాదు. సందీప్ మీద ఆ నమ్మకం ఎట్లా ఉంది? నేను ఆఫ్థల్మాలజిస్ట్గా ప్రవీణ గురించి చెప్తాను. చాలా థ్యాంక్ యూ సందీప్, ఈ అవకాశం ఇస్తున్నందుకు. మీకు బ్లెస్సింగ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా వైఫ్ డాక్టర్ ప్రవీణ మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, బంధుమిత్రులకి, ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి ఈరోజు వచ్చేసిన మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రవీణ, ఆఫ్థమాలజిస్ట్ అండి. ఏదో పీజీ అవ్వగానే హడావిడిగా వెంటనే క్లినిక్ ఓపెన్ చేసేసి ప్రాక్టీస్ మొదలు పెట్టేయాలని కంగారు పడకుండా మేము వీ హ్యావ్ టేకెన్ ఎనఫ్ టైమ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైన్ అవర్ సెల్స్ వెరీ వెల్ అండి.
పీజీ అయిపోయి ఒక 10 years అయిపోయినా కూడా ఒక డిఫరెంట్ ప్లేసెస్లో, ప్రైవేట్లో, పబ్లిక్లో మాకు సాధ్యమైనంత వరకు ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఇప్పుడు ఇంతకాలానికి వెన్ వి థాట్ వీఆర్ రెడీ, మనం చేయగలం, ఇంకా మన సొంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవాలి, దిస్ ఇస్ టైమ్ వి గో ఇండిపెండెంట్ అండ్ సర్వ్ పీపుల్ అనుకున్నప్పుడు మేము చాలా వర్క్ చేసి, చాలా ప్లాన్ చేసి ఈ హాస్పిటల్ని డిజైన్ చేసి ఈరోజు ఓపెనింగ్కి తీసుకురాగలిగాము. సో ఈ హాస్పిటల్లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఏంటి, ఎక్విప్మెంట్, వాట్ ఆల్ సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అనేది ఆల్రెడీ అందరూ సందీప్ చాలా డీటెయిల్గా చెప్పున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదో పేషెంట్ వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కళ్ళజోడు కోసమే వచ్చాడు, ఏంటి కళ్ళజోడా, ఓకే, ఆప్టోమెట్రిస్ట్ చూశారు, కళ్ళజోడు రాశారు, పవర్ రాశారు, ఓకే ఇది తీసుకోండి, కళ్ళజోడు కొనుక్కొని వెళ్ళండి అని చెప్పేయడం అంత సింపుల్ కాదు. ఒక పేషెంట్ వస్తే వాళ్ళ కండిషన్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, కొంచెం ఎంపాథెటిక్గా ఉండి పేషెంట్కి మాకు వీలైనంత వరకు మేము చేయగలిగినంత వరకు ఒక ప్రాపర్ అండ్ బెటర్ కేర్, ఒక లోపలికి వచ్చిన పేషెంట్ ఒక సాటిస్ఫాక్షన్ తోటి, ఓకే ద డాక్టర్స్ డిడ్ యాజ్ మచ్ యాజ్ దే కుడ్ అనే ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఒక బెటర్ కండిషన్లో బయటికి వెళ్ళే విధంగా మేము చూస్తాము. మా సాధ్యమైనంత వరకు డెడికేటెడ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తాము అని నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు సే, ఎస్టాబ్లిష్ చెయ్యాలి సొంత సెటప్ అనుకున్నప్పుడు మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సందీప్కి ముందు నుంచే ఒక మంచి విజన్ ఉంది, ఎప్పటికైనా సెటప్ పెడితే హోమ్ ప్లేస్లో మచిలీపట్నంలో ఇక్కడే పెట్టాలి, ఇక్కడున్న మన పీపుల్కే సర్వ్ చేయాలి, ఇక్కడే బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ తీసుకురావాలి, దెర్ ఇస్ అ గ్యాప్ హియర్, దెర్ ఇస్ అ లాక్యునా విచ్ వీ కుడ్ ఫిల్ అని తను డిసైడ్ అయ్యి ఇక్కడే చేయాలనుకున్నప్పుడు ఇద్దరం డిటర్మిన్ చేసుకున్నాం, ఇక్కడే పెట్టాలి, మనం చెయ్యాలి ఏదో ఒకటి అనేసి. సో I just want to say we are here to serve you, give you better health care. Let us work towards a healthier Machilipatnam. And yeah, please do come and హాస్పిటల్లో మంచి సర్వీసెస్ దొరుకుతాయి, ఫాస్ట్గా దొరుకుతాయి అని నేను చెప్పగలను. మీ బ్లెస్సింగ్స్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ. నేను ఇంకొకటి, ఈ ఎంటైర్ జర్నీలో దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. మనం మనిషిలో ఎంత సంకల్పించుకున్నా దేవుడు బ్లెస్సింగ్స్ లేనిదే ఏది జరగదు. we believe God is with us, and after his blessings, our parents' blessings, they stood as pillars for us. మీరు సెటప్ చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు మా పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేసి, వెళ్ళండి ముందుకెళ్ళండి, మీరు ముందు నుంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్, చిన్నప్పటి నుంచి అన్ని క్లాసుల్లో ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసెట్లో అయినా పీజీల్లో అయినా సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ర్యాంకులు తెచ్చుకున్నారు, మంచిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. యూ కెన్ డూ ఇట్, యూ గో అహెడ్, మీ ప్రొఫెషన్లో మీరు ముందుకెళ్ళండి, డెడికేట్ చేయండి, విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్, విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ ఎట్ హోమ్ అని చెప్పి దే స్టూడ్, దే గేవ్ దేర్ ఫుల్ సపోర్ట్. ఇంకా మా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా నా ఈ జర్నీలో ఎవరెవరైతే సపోర్ట్ చేశారో అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వాళ్ళ టైంని, ఇక్కడ వాల్యుబుల్ టైంని కేటాయించి ఇక్కడ వచ్చి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇన్ని పాజిటివ్ వర్డ్స్ ఇచ్చి, ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆర్టీసీ చైర్మన్ గారు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు మాట్లాడతారు. కొనకళ్ళ నారాయణ గారు నాన్నగారికి ఎంత ఆప్తులో తెలిసిందే అందరికీ. కానీ అంకుల్కి నాకు ఒక సెపరేట్ జర్నీ. అంకుల్ ఎంపీ కింద ఉన్నప్పుడు నేను ఢిల్లీలో రైల్వేస్లో వర్క్ చేస్తూ, ఆ తర్వాత కొలంబియా ఏషియాలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. సో అప్పుడు మాకు గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన ఫీల్డ్ కాకపోయినా మన
ఆంధ్రాలో ఒక కాలేజ్లో మెడికల్ కాలేజ్లో ప్రాబ్లం ఉంది, దీన్ని నేను ఏ రకంగా సాల్వ్ చేయగలను, సందీప్ వచ్చాడు నా దగ్గరికి ఏదైనా హెల్ప్ చేయండి అంకుల్ అని. సో డెఫినెట్గా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండి, అప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది. అప్పుడు ఇట్స్ ఏ పార్లమెంటరీ బాడీ, ఆయన ఎంపీ హోదాలో పార్లమెంటరీ బాడీకి ఎన్నో లెటర్స్ రాసి గుంటూరులో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, డిగ్రీలు ఉన్న రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, సో మీరు డెఫినెట్గా మీరు చూడాలి అని చెప్పి చాలామందికి రికగ్నిషన్ రావడంలో అంకుల్ చాలా హెల్ప్ చేశారు. అండ్ అక్కడ కూడా ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి ఫోన్ చేసి, రేయ్ ఎక్కడున్నావురా, ఢిల్లీకి వచ్చి నిన్ను చూడకుండా వెళ్తే మీ నాన్న ఏంటన్నయ్యా బాబుని చూడలేదా అంటారు, నువ్వు రావాల్సిందే అని చెప్పి పిలిపించుకునేవాళ్ళు ఆయన గెస్ట్ హౌస్కి. అంత అనుబంధం ఎన్నో ఏళ్ళగా, చాలా ఏళ్ళగా మన మచిలీపట్నానికి సేవలు అందిస్తున్నారు అంకుల్ చేతుల మీదుగా ఇవాళ ఇది ఓపెన్ అవటం నాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అంకుల్. మీరు ఇప్పుడు మీ స్పీచ్ ఇవ్వాల్సింది కోర్సు. ఈరోజు సేవ్ హాస్పిటల్ మనుషులను రక్షించడమే ప్రధానమైన స్లోగన్గా పెట్టుకుని మచిలీపట్నంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత చక్కటి ప్రైమ్ ఏరియాలో హాస్పిటల్ రెనోవేషన్ చేసి ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా మచిలీపట్నానికి ప్రతిదీ మా మచిలీపట్నానికి కావాలని మేము కోరుకుంటాం. ఇందాక సుధాకర్ గారు మచిలీపట్నాన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి ఎల్ఐసి ఆఫీసర్ గారు కోరుకున్నారు. ఆ కోరిక మాకు చాలా గాఢంగా ఉందండి. ఇవాళ మచిలీపట్నంలో పోర్ట్ వచ్చిందంటే అది ఉద్యమం చేసి సాధించుకున్నాం. అలాగే కోస్తా జాతీయ రహదారి కూడా మచిలీపట్నానికి ప్రతిదీ కావాలని, మచిలీపట్నం అభివృద్ధి చెందాలని మా కోరిక. మరి ఈ వేదికను అలంకరించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు శిష్యులే మా సందీపు. ఆ పక్కనే ఉన్న స్రవంతి గారు కూడా, ఆవిడ ఇవాళ ఏసీపీ కాకముందు ఆవిడ డాక్టరే. అలాగే శ్రీనివాస్ గారు, అలాగే విష్ణువర్ధన్ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, బాబా ప్రసాద్ గారు, మరి బాలాజీ గారు, మరి ఈ సుధాకర్ గారు, వీళ్ళందరికీ కూడా విద్య నేర్పినటువంటి గురువు. వేం కోటేశ్వరరావు అంటే ఆయన చేసేది ఎల్ఐసి ఉద్యోగం అయినా బందర్లో అందరికీ కూడా ఆత్మీయుడు. ఎవరికైనా కూడా సేవాభావం ఉన్నవాడినే కోరుకుంటారు. ఎల్ఐసిలో ఉన్న ఎంప్లాయీస్కి ఇబ్బంది వచ్చినా వాళ్ళని భుజాన్ని వేసుకుంటాడు, ప్రజలకి ఎవరికైనా ఇబ్బంది వస్తే భుజాన్ని వేసుకుంటాడు. ఏదైనా కూడా సేవాభావంతో ఇవాళ అందరికీ కూడా ఆత్మీయుడయ్యాడు. అదే సేవాభావంతో మరి ఇవాళ పిల్లల్ని చదివించి డాక్టర్ని చేసి, ఆ డాక్టర్ మరి కోడల్ని కొడుకుని కూడా కన్విన్స్ చేసి మరి మచిలీపట్నంలోనే మీ సేవలు అందించాలి, ఈ మచిలీపట్నంలోనే మీరు ఎదగాలి, ఈ ఊరికే ఏమాత్రం మనకు అవకాశం ఉన్నా కూడా మనం సేవ చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మిమ్మల్ని ఇద్దరిని కూడా మోటివేట్ చేసి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసినటువంటి కోటేశ్వరరావు గారిని, వారి సతీమణిని కూడా, స్వరూప్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మీరు మా మచిలీపట్నానికి ఇటువంటి డాక్టర్లను అందించినందుకు గాను మీ ఇద్దరికి కూడా మేము వేదిక మీద సన్మానం, పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం చేయదలుచుకున్నాం. కాబట్టి మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రవీణ్ గారి తల్లి ఇప్పుడు రమాదేవి గారు, కారణం ఏంటంటే ఇద్దరు తల్లిదండ్రులు ఆమోదిస్తేనే పిల్లలు రాగలిగారు. మరి వాళ్ళిద్దరినీ కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని సన్మానించాల్సిన బాధ్యత మాకు ఉంది. మా మచిలీపట్నానికి మరి బ్రహ్మాండమైన హాస్పిటల్ పెట్టి సేవాభావంతో చేసే హాస్పిటల్, అందులో డౌట్ ఏం లేదు. ఇందులో పేదవాడు పూర్తిగా బిల్లు కట్టలేడని మీ తండ్రి గారు రికమెండ్ చేస్తారు. రమాదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
కోటేశ్వరరావు గారి కుటుంబం చిన్నప్పటి నుంచి కోటేశ్వరుని స్టూడెంట్గా కూడా ఎరుగున్నా. ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు అనుబంధ సంఘం. అంటే సమస్యల మీద పోరాడే మనస్తత్వం, సమస్యలను పరిష్కరించడం కోసం ఒక విద్యార్థి దశ నుంచి కూడా పోరాడే మనస్తత్వం. అలాగే ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్ అసోసియేషను, ఎంప్లాయీస్ ఆఫీసర్స్కిను మాకును అతను అనుసంధానంగా ఒక బ్రిడ్జ్ లాగా మీ గురించి మాకు, మా గురించి మీకు ఒక మంచి ర్యాప్ ఏర్పాటు చేసి మమ్మల్ని మీకు ఉపయోగించేలాగా, మిమ్మల్ని మాకు ఉపయోగించేలాగా ఒక అనుసంధానకర్తగా, అంటే సర్వీస్ మోటివ్. ఇవాళ రోజున పిల్లలు ఈ ఊరు రాగలిగారు, ఇక్కడ ప్రాక్టీస్ పెట్టగలుగుతున్నారంటే కేవలం సేవాభావంతో పిల్లలు తన ఊరికి సేవ చేయాలి, ఈ ఊరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, తనలాగా అందరికీ కూడా నువ్వు దగ్గర అవ్వాలి అని ఒక బ్రాడ్ మైండ్తో వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇవాళ సందీప్ కూడా, నేను సందీప్ ఢిల్లీలో డాక్టర్గా పనిచేసేటప్పుడు వస్తూ ఉండేవాడు. వచ్చి ఒక సమస్య పరిష్కారం కోసం తనతో పాటుగా 150 మంది విద్యార్థులకి గుర్తింపు లేకుండా ఉండటం వల్ల దాని గుర్తింపు కోసం మరి మెడికల్ కౌన్సిల్తో మేమంతా కూడా ఫైట్ చేయడం జరిగింది. నన్ను అనేక సార్లు రిప్రజెంటేషన్ చెప్పించడం జరిగింది. చివరాఖరికి సాధించాడు. ఆ సాధించిన దాంట్లో ఘనత మాత్రం సందీప్దే. రెస్ట్ లేకుండా తిరిగాడు, సాధించాడు. ఇవాళ డాక్టర్లందరికీ కూడా గుర్తింపు పొందాడు. మరి ఇవాళ గుర్తింపు తీసుకొచ్చాడు అంటే దానికి కారణం సందీపే. ఇందాక డాక్టర్ సుధాకర్ గారు చెప్పారు, పేషెంట్సే మీకు ప్రచారం చేస్తారు. మీరు చేసే వైద్యం, మీరు మాట్లాడే మాట తీరు, మీ నైపుణ్యం, ఇందాక విశ్వనాథ్ గారు చెప్పారు ఎక్విప్మెంట్, మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి, మీ దగ్గర మాట్లాడే మంచి మనస్తత్వం ఉండాలి. అదే మీ ఎదుగుదలకి, ఈ హాస్పిటల్ నిలబడటానికి అదే ముఖ్యమైన ఇదవుతుంది. మరి మచిలీపట్నం మంచి సెంటర్, చాలా చుట్టుపక్కల అందరూ కూడా పేదవారు ఉన్నారు. వారికి లాభాపేక్ష లేకుండా వైద్యం చేసే మనస్తత్వం మీకు ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఇవాళ డాక్టర్ల కోసం, మంచి డాక్టర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కమర్షియల్ కాకుండా కొద్దిగా వాస్తవ లోకంలో నిజమైన మనసు పెట్టి కనుక మీరు వైద్యం చేస్తే మిమ్మల్ని అందరూ కోరుకుంటారు. ఆటోమేటిక్గా మీరు ఎవరికి రానటువంటి పాపులారిటీ మీకు వస్తుంది. మీరు అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి, అటువంటి మనస్తత్వంతో ఈ హాస్పిటల్ ఓపెన్ చేశారు కాబట్టి తప్పనిసరిగా మీరు మీ హాస్పిటల్ మంచి అభివృద్ధి చెందుతుంది. ఇవాళ మీరు మంచి ఆలోచనతో మీ కుటుంబ సభ్యులంతా కూడా ఈ మచిలీపట్నంలో ఈ హాస్పిటల్ పెట్టాలనుకున్నారు. తప్పనిసరిగా మీ యొక్క మంచి బుద్ధి మిమ్మల్ని విజయం సాధించేలాగా చేస్తుంది. మీరు భవిష్యత్తులో పాలీక్లినిక్ లాగా పెట్టండి, పెట్టారు మీరు. దాన్ని తప్పనిసరిగా పైన ఫస్ట్ క్లాస్ ఇన్ సెంటర్ ఇది. ఈ సెంటర్ కింద కోరేరు ఒక ఆయన, ఇది హాస్పిటల్ సెంటర్ కింద పేరు మార్చాలి, చర్చ్ సెంటర్ కాకుండా ఈ హాస్పిటల్ సెంటర్, సేవ్ హాస్పిటల్ సెంటర్ కింద మారాలని చెప్పి కోరుకున్నారు. తప్పనిసరిగా ఆ స్థాయికి మీరు ఎదుగుతారని, ఎదగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆవర్ను ఏదైతే నేను ఇప్పుడు తీసుకుంటాం జరిగిందో అది ఎవరిదో కాదు, ఫస్ట్ అంకుల్ గారు వాళ్ళ సిస్టర్ది ఇక్కడ కమ్యూనిటీ హాల్ కోసం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇచ్చారు. అంటే వాళ్ళ సేవా దృక్పథం, ఈ స్థలం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి, కమ్యూనిటీ హాల్ కింద ఉపయోగపడాలని చెప్పి వాళ్ళ సిస్టర్ని కన్విన్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అగైన్ బిల్డింగ్ ఓనర్ డేవిడ్ శామ్యుయల్ గారు, ఆయనకి చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఆఫర్స్ వచ్చినా కూడా నాకు తెలియగానే నేను అన్న ఇక్కడ ఐ వాంట్ టు పుట్ ఏ హాస్పిటల్, మనం వీ వాంట్ టు బ్రింగ్ సమ్ గుడ్ థింగ్స్ ఇంటూ మచిలీపట్నం అనగానే ఆయనకి ఎన్నో కమర్షియల్ ఆఫర్స్ వచ్చినా కూడా ఆయన కూడా ప్రజలకు ఉపయోగపడాలి ఈ స్థలం అనేది ఆలోచించి నాకు ఇవ్వటం జరిగింది. జస్ట్ 1 మీటింగ్లో ఓకే చేశారు ఆయన. అంటే ఈ స్థలం జనానికి ఉపయోగపడడం కోసమే ఉంది అని నేను నమ్ముతున్నాను అంకుల్. డెఫినెట్లీ అదే అవుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఉండాలి. అండ్ వచ్చిన వాళ్ళందరికీ అండ్ వేదిక మీద ఉన్న పెద్దలకి, రాలేకపోయిన పెడన ఎమ్మెల్యే గారికి అండ్ నా ఫ్రెండ్స్ డాక్టర్ బి రవికిరణ్ గారికి అండ్ నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళు రాలేకపోయారు. మినిస్టర్ గారు పొద్దున్నే వచ్చి సందర్శించడం జరిగింది. ఆయన మొత్తం చూసి ఆయన ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. అది మీకు
యూట్యూబ్లోను దీంట్లోనూ ప్లే అవుతూ ఉంటుంది. మినిస్టర్ గారు మొత్తం వచ్చి చెక్ చేసి వెళ్ళారు. ఆయనకి సడన్గా క్యాబినెట్ మీటింగ్ ఉండటంతో ఆయన మీటింగ్ వరకు ఉండలేకపోయారు. మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎంపీ గారికి ధన్యవాదాలు, అండ్ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా తరపున, మా నాన్నగారి తరపున, ప్రవీణ తరపున, అండ్ వాళ్ళ మదర్ తరపున, మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నేను డాక్టర్ పివి సుధాకర్, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. నేను ఆంధ్ర వైద్య కళాశాల విశాఖపట్నంలో కేజీహెచ్ విశాఖపట్నం సూపరింటెండెంట్గాను చేసి రిటైర్ అయ్యాను. ఈరోజు ఇక్కడ మచిలీపట్నంలో సేవ్ హాస్పిటల్ అనేది ప్రారంభించడం అనేది చాలా ముదావహం. డాక్టర్ సందీప్ వేమూరి నా స్టూడెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో, చాలా మంచి స్టూడెంట్. అలాగే తర్వాత ఈఎన్టీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు ఈఎన్టీ సర్వీసెస్ ఒంగోలులో ఇంతవరకు అందించారు. వారు ఇక్కడ భార్యతో ప్రవీణతో కలిపి సేవ్ హాస్పిటల్ ప్రారంభించడం అనేది గొప్ప విషయం. ఎందుకనంటే అత్యాధునికమైన వైద్యం సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనేది ఎప్పుడు మా ఉద్దేశం డాక్టర్లుగా. అలాగే ఇక్కడి నుంచి ప్రతి సీరియస్ పేషెంట్ కూడా విజయవాడ వెళ్ళక్కర్లేకుండా 20 పడకలున్న ఐసీయూ, అత్యాధునికమైన సదుపాయాలతో ఐసీయూ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్ కూడా చాలా అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. అన్ని మోడర్న్ హంగులతో కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ మన మచిలీపట్నం వాస్తవ్యులకి అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అందుబాటు ధరలో వారు చేయటానికి పూనుకున్నారు. దీనికి డాక్టర్ సందీప్ని, వారి భార్య ప్రవీణని కూడా నేను అభినందిస్తున్నాను. మన అత్యున్నతమైన ప్రమాణాలు ఉన్న వైద్య సేవలన్నీ కూడా ఇలాంటి సెకండ్ టైర్ ఆఫ్ సిటీస్లోకి వస్తే తప్ప మన భారతదేశంలో వైద్య సదుపాయాలు మెరుగుపడవనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ సందర్భంగా సేవ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా డాక్టర్ సందీప్కి, డాక్టర్ ప్రవీణకి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది వెంటనే ప్రారంభిస్తారు. ఇవన్నీ ఒకసారి ఏం చేస్తారంటే ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టిన తర్వాత దాన్ని అంతా స్టెరిలైజ్ చేసి, అంటే ఇన్ఫెక్షన్లు అన్నీ రాకుండా చూడటానికి వీలుగా చేసి వెంటనే ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కనీసం ఒక రోజైనా వచ్చి కొన్ని ఆపరేషన్లు నిర్వహించమని మా స్టూడెంట్ అయిన సందీప్ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఎందుకనంటే నేను వృత్తిరీత్యా నేను ప్లాస్టిక్ సర్జన్. నేను ఇక్కడ ప్రజలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులోకి తీసుకురావాలి అనేది నా దృఢ సంకల్పం. ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం అందం కోసం చేసేది కాదు. ప్లాస్టిక్ సర్జరీ అంటే శరీర పునర్నిర్మాణ శస్త్రచికిత్స. అంటే ఎక్కడైనా ఏ అవకరం ఏర్పడినా, దెబ్బలు తగిలినా, గ్రహణం లాంటి కండిషన్స్కి, అలాగే బర్న్స్ అంటే కాలిన గాయాలకి వైద్యం చేయటం, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో అంతర్భాగం. ఇదే కాకుండా ఎవరు కూడా ఆత్మన్యూనతా భావానికి లోనవ్వకుండా ఉండాలి అని అంటే వాళ్ళందరూ చూపర్లకి ఇంపుగా కనపడటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి కాస్మెటిక్ సర్జరీ కూడా ఇందులో ఒక అంతర్భాగం. సో ఇవి రెండు కూడా ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనవి. అవన్నీ ఈ మచిలీపట్నానికి తీసుకురావాలి అనేది మా ఆకాంక్ష. ఈరోజు మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్లో ఎంతో గొప్పగా కార్పొరేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి బిఎం కోటేశ్వరరావు గారు, వాళ్ళ కుమారుడు డాక్టర్ సంజీవ్ గారు, అలాగే వాళ్ళ కోడలు మరి డాక్టర్ ప్రవీణ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజున పెద్ద ఎత్తున మచిలీపట్నం ఇంత చక్కటి హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మచిలీపట్నం ఇప్పటి వరకు ఇంత ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం ఉంది మచిలీపట్నానికి. ఎందుకంటే మచిలీపట్నం ఒకటే కాదు, పక్కన పెడన, ఇటు పక్కన పామరు, అటు పక్కన అవినిగడ్డ, గుడివాడ, దగ్గరలో చాలా 5-6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో సరైన హాస్పిటల్ లేదు. ఈరోజు ఈ హాస్పిటల్ చేయడం వల్ల మచిలీపట్నంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇవాళ విజయవాడ వెళ్ళాల్సిన వస్తుంది. ఆ అవసరం లేకుండా ఇక్కడ మొత్తం డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా 24 గంటలు వైద్యం అందిస్తానని చెప్పారు డాక్టర్ గారికి, వాళ్ళ సిబ్బందికి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కార్పొరేషన్లో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాడికి అందరికీ ఉపయోగపడేది వాళ్ళ అత్యంత అవసరమైంది హాస్పిటల్.
వైద్యం నిమిత్తం వాళ్ళ అన్ని రకాలుగా కూడా మనకి హెల్ప్ హాస్పిటల్ని పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో పేదవాళ్ళకి అందరికి కూడా సేవ చేస్తానికి ఇది ఉపయోగపడుతుంది. మా కోటేశ్వర గారు, వేము కోటేశ్వర గారు, వారి కొడుకు, వాళ్ళ కోడలు సందీప్, వాళ్ళ మిస్సెస్, వీళ్ళందరూ కూడా డాక్టర్ల వృత్తిలో 30 ఏళ్ళ నుంచి అనుభవం కలిగిన వ్యక్తులు అందరూ. కాబట్టి వాళ్ళు ఈరోజు మచిలీపట్నంలో పెడతాం. వారి కుటుంబానికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మచిలీపట్నానికి ఇది ఒక ఎసెట్ అని చెప్తున్నా ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున అధునాతనమైన అన్ని హంగులు ఉండి అన్ని టెస్టులు కూడా ఒకే చోట జరిపే విధంగా ఇవాళ సేవ్ హాస్పిటల్స్ని ఇవాళ పెద్దలందరూ ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రవీణ గారు అలాగే వేముకోటి సారి కోడల గారు, అలాగే వారి కుమారుడు సందీప్ గారు, అనేక మంది డాక్టర్స్ యొక్క బృందంతో చక్కటి హాస్పిటల్ని ప్రాంతంలో పెట్టడం జరిగింది. జిల్లాలోనే దగ్గర ఈ ప్రాంతంలో ఇది ఒక అధునాతనమైనది, ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రదేశం. 10 చోట్ల తిరగకుండా అన్ని టెస్టులు కూడా ఒకే చోట దొరికే ఇలాంటి దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. ఆయన కూడా మంచి అభ్యుదయ భావాలతో వచ్చాడు కోటేశ్వరరావు. మరి వారి కుటుంబం పెట్టారు. మరి అనేక మంది పెద్దలు దీన్ని కూడా చక్కగా ప్రోత్సహించడానికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవ్ హాస్పిటల్స్ని వారి యొక్క సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. ఎంతో కాలంగా మచిలీపట్నంలో జిల్లా ముఖ్య కేంద్రం, ఇక్కడ సరైన వైద్యం అందక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మచిలీపట్నంలో సేవ్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభోత్సవం కావటం మచిలీపట్నానికి ఎంతో వెసులుబాటు. అనేక సామాజిక సేవా కార్యక్రమం పాల్గొన్న వేము కోటేశ్వరరావు గారి కుమారుడు, కోళ్ళు ఇవాళ మచిలీపట్నం వచ్చి జన్మభూమిలో సేవ చేయాలని చెప్పి ఇక్కడ మంచి హాస్పిటల్ని తీసుకుని 50 బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా ముదావం. ఇప్పుడు దాకా బంధువులు 9 తర్వాత ఏమైనా గుండె నొప్పి వచ్చినా ఇంకో నొప్పి వచ్చినా అందరిని విజయవాడ వెళ్ళిపోమని సలహా ఇస్తున్నారు కొంతమంది వైద్యులు. బంధువుల్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిలందరికీ శాశ్వత పరిష్కారంగా ఒక బ్రహ్మాండమైన సేవ్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ బ్రహ్మాండమైన ప్రోత్సాహం ఉంటుంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే హాస్పిటల్, పేదవాడి దగ్గర నుంచి అన్ని సదుపాయాలు ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. దీన్ని పట్టణ ప్రజలను ఉపయోగించుకోవాలని ఈ డాక్టర్ గారు సందీప్ గారికి, వారి వైఫ్ కూడా మచిలీపట్నం ప్రజల తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ సందీప్, వారి సతీమణి ప్రవీణ, ఆవిడ ఆప్థమాలజిస్టు, వీళ్ళిద్దరు కూడా మరి సందీప్ మచిలీపట్నానికి చెందినటువంటి వేము కోటేశ్వరరావు గారి కుమారుడు. ఆయన ఎల్ఐసిలో పనిచేశారు. మచిలీపట్నానికి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మచిలీపట్నంలోనే హాస్పిటల్ పెట్టాలని నిర్ణయించుకుని వారిద్దరు కూడా ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. మంచి భావాలతో ఈ హాస్పిటల్ పెడుతున్నారు. వాళ్ళు కమర్షియల్గా కాకుండా సేవాభావంతో హాస్పిటల్ పెట్టి మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వైద్య వృత్తిలో ఇద్దరు కూడా మంచి ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఢిల్లీలో పనిచేశారు. నేను ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్గా ఉండగా నా దగ్గరే ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్. వాళ్ళిద్దరు ఎక్స్పర్టిజంతో మంచి హాస్పిటల్ సక్సెస్ అవుతుంది. సేవాభావం ఉన్న వాళ్ళు కాబట్టి ఈ పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఈ హాస్పిటల్ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ హాస్పిటల్ నిలదొక్కుని పేదవారికి సేవలు అందిస్తూ మచిలీపట్నంలో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ కింద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మచిలీపట్నంలో ఒక మంచి హాస్పిటల్ని తీసుకురావాలి. పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా విజయవాడ పరిగెత్తాల్సి వస్తుంది అని చెప్పేసి మా దగ్గర ఆర్థిక పరిస్థితి అలా ఉన్నా ప్రభుత్వం ఇచ్చే బ్యాంకులు వచ్చే రుణాల మీద ఆధారపడి మా పిల్లలు స్టేట్ మెరిటోరియస్ గోల్డ్ మెడలిస్టులు, వారి సేవలు ఈ మచిలీపట్నంలో అందించాలని నేను, నా భార్య శ్రీమతి స్వరూప, అలాగే మా వీపురాలు రమాదేవి గారు అందరం కలిసి కూర్చొని నిర్ణయించి మేమున్నాం, ఏమైనా సరే నీకు తప్పనిసరిగా మీకు అండగా ఉంటామని చెప్పాం. మా ఆలోచన చేసుకున్నందుకు ఒక మంచి ప్లేస్కి ఎదుగుతున్నప్పుడు గాడిల్లి పరిశుద్ధ బాబు గారిచే నిర్మించబడినటువంటి ఈ బిల్డింగ్ అడిగినప్పుడు శ్రీ గాడిల్లి డేవిడ్ శామ్యుల్ గారు ఈ బిల్డింగ్ అన్న మీరు సర్వీస్ చేసే వాళ్ళకి వాళ్ళు నాకు ఎంతమందో డబ్బులు ఇస్తామని వచ్చారు, వాళ్ళందరినీ కాదని మీరు ఒక మంచి హాస్పిటల్ పెడుతున్నారు కాబట్టి మీరు దానిలో తీసుకోండి అని ఇచ్చారు. ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా బిడ్డల తరఫున, నా తరఫున, మా కుటుంబం తరఫున. ఈ ఊర్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఓ 50 బెడ్డెడ్
ఐసీయూ, 20 బెడ్డెడ్ ఐసీయూ, 30 బెడ్డెడ్ జనరల్ బెడ్డెడ్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ అన్నీ కూడా. అలాగే ఈ ఊర్లో ఇప్పటికి కూడా థైరాయిడ్ టెస్ట్ అంటే విజయవాడ వెళ్ళాలి చూస్తుంది. ఆ థైరాయిడ్ టెస్ట్ ఇక్కడే 1 గంటలో తయారు చేసే అట్లాంటి ఎక్విప్మెంటు ఢిల్లీ లెవెల్లో బాబు చేసిన చదివిన ఆల్ ఇండియాలో ఏషియాలోనే మంచి రెనోవార్డు డాక్టర్స్ దగ్గర చదువుకుని వచ్చిన అనుభవాలని, తను చేసిన ఆపరేషన్లన్నింటిని కూడా ఇక్కడ మన ఎక్విప్మెంట్ సప్లై చేసిన డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు, ఈ జిల్లాలోనే బెస్ట్ ఎక్విప్మెంట్ ఈ హాస్పిటల్కి మేము సప్లై చేసామని. అలాగే వినికిడి సమస్య ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా అనేక క్రిటికల్ ఇది చేశారు. తను మన బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాలో అద్భుతమైన సర్జరీలు మోర్ దెన్ 800 సర్జరీస్ చేసి కలెక్టర్ చేత, ప్రభుత్వం చేత గోల్డ్ మెడల్ పొందినటువంటి వాడు. అలాగే తను గత సంవత్సరం ఈఎన్టీ సర్జరీస్లో బంగారు పథకాన్ని సాధించాడు. ఆ సందర్భంగా ఎంపీ గారు, మన మినిస్టర్ గారు కుల రవీంద్ర గారు వీళ్ళందరూ వచ్చి నువ్వు మచిలీపట్నంలో ఎందుకు హాస్పిటల్ పెట్టకూడదు, నీకు మేము వెనకాల ఉంటామని చెప్పారు. ఈరోజు ఉదయం కూడా మంత్రి గారు వచ్చి క్యాబినెట్ ఉన్నా సరే హాస్పిటల్ అంతా కూడా తీసుకెళ్లారు. అలాగే మన ఎంపీ, డైనమిక్ ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు మీకు ఎంత లోన్ కావాలి, ఏ బ్యాంక్ నుంచి కావాలి లోన్ సందీప్ అని అడుగుతూ వారు కూడా ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. అలాగే మా తమ్ముడు పిన్నిగారు అబ్బాయి గంజి కమలవర్ధన్ రావు గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఈరోజు అనేక ప్రైమ్ మినిస్టర్ గారితో వాళ్ళిద్దరూ రాలేకపోయారు, రాకపోయినా వారి బ్లెస్సింగ్స్, గ్రీటింగ్స్ పంపించారు, అది మాకు తెలుసు. అలాగే ఈ ఊర్లో పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, నేను గత 16 ఏళ్ళుగా ఎల్ఐసి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఈ ఊర్లో ఉన్న పేద ప్రజానికానికి కూడా అనేక స్కీములు పెట్టి బ్యాంకు ద్వారా నిజాయితీతో వ్యాపారాన్ని చేసి ఎల్ఐసి ఉద్యోగులకి, మన పట్టణ ప్రజలకి సేవలు అందించాను. అలాగే ఏదో ఒక చేయాలన్న తపంతో మరి ఈ రోజున హాస్పిటల్ ఓపెన్ చేస్తాం. దానికి పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకారం, మీరు మనం అందరం కలిసి మన ఊరు ఇది బందరు, మన ఊరు మన హాస్పిటలు, మన ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్లి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడదామని చెప్తూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ డాక్టర్ సందీప్, తిను నా వైఫ్ డాక్టర్ ప్రవీణ. మేము ఇప్పుడు మచిలీపట్నంలో సేవ్ హాస్పిటల్ అనే ఒక కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఇక్కడ మేము ఈరోజు స్టార్ట్ చేయటంలో ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే చాలా ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, చాలా రకాలు స్టేట్లో ఫస్ట్ టైం వచ్చినాయండి ఇక్కడికి, అండ్ డిస్టిక్లో కూడా కొన్ని ఫస్ట్ టైం. అండ్ ఎక్విప్మెంట్సే కాదు, ఓటీలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం ఈ జిల్లాలోకి తీసుకొని రావడం జరిగింది, ఫస్ట్ టైం మచిలీపట్నంలోకి తీసుకొని రావడం జరిగింది. సో అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో హెల్త్ కేర్ అందించడానికి మేము ఈ స్టెప్ తీసుకున్నాము. అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ల్యాబ్ టెస్ట్, మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. నేను నా ఈఎన్టీ డిపార్ట్మెంట్కి, తను ఆఫ్థాల్ డిపార్ట్మెంట్కి ఎండ్ టు ఎండ్ కేర్ సప్లై చేయడానికి వీఆర్ ఎక్విప్డ్ అండ్ స్కిల్డ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అదర్ దాన్ దట్ క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేయడానికి 20 బెడెడ్ ఐసీయూ, వీ హ్యావ్ ప్లాన్డ్ 20 బెడెడ్ ఐసీయూ. అండ్ మేజర్ సర్జరీస్ జరగడానికి ఒక లామినార్ ఫ్లో ఓటీ, అండ్ మైనర్ సర్జరీస్కి ఒక మైనర్ సర్జరీ, అండ్ ఆఫ్థాల్ సెపరేట్ ఆపరేషన్ థియేటర్, టోటల్ 3 ఆపరేషన్ థియేటర్స్ అండ్ 4 బెడెడ్ క్యాజువాలిటీతో మేము రావడం జరుగుతుంది. డెఫినెట్గా వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ మచిలీపట్నం అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ.